ॐ शुक्लाम्बरधरं विष्णुं सस्वर्णं चतुर्भुजं ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన మహాభారతంలో ఆది పర్వలో ఉన్నాము. చైత్ర రథ ఉప పర్వలో ఉన్నాము. అనగనగా ఒకానొక ప్రదేశంలో చిత్రరథుడు అన్న ఒక గంధర్వుడున్నాడు. ఆయనకే అంగార పన్నుడు అని ఇంకొక పేరున్నది. ఆయన కుబేరుడి స్నేహితుడు. ఆయన ఒకానొక సమయంలో ఆయన భార్యతో ఆడుకుంటూ ఉంటే అటువైపు నుంచి వెళ్తూ ఉన్న మన పాండవులు కనిపించారు. ఈ నిశా సమయంలో ఎవర్రా ఇటువైపు వచ్చింది అన్నాడు. వెంటనే ఎగిసెగిసి పడుతూ ఉన్నాడు నిప్పు రవ్వలాగా. మన అర్జునుడు ఏమన్నా అనేలోగానే ఆయన బాణాలు తీసి వదిలిపెట్టాడు. అర్జునుడు ఆ బాణాలను ఆపాడు. ఈయన కూడా కొన్ని వేశాడు. దాంతో ఆయన రథం విరిగిపోయి ఆయన ముఖము కింది వైపు గుంజుతూ ఆ నీళ్లలోనే ఎక్కడ ఆడుకుంటున్నాడో అక్కడే పడ్డాడు. తర్వాత జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వస్తే ఆయన భార్య వచ్చి ధర్మరాజుని వదిలిపెట్టమని అడుగుతుంది. అప్పుడు ధర్మరాజు వదిలిపెట్టమంటే అప్పుడు మన అర్జునుడు వదిలిపెట్టేస్తాడు. అది జనరల్గా జరిగిన కథ. ఇందులో ఉన్న విషయం ఏంటో చూద్దాము. అసలు ఈ అంగార పన్నుడు చిత్రరథుడు ఎవ్వరు? కుబేరుడి స్నేహితుడు అవన్నీ చెప్పుకున్నాడు కదా, ఆయన ఎవరు అని చూద్దాము. ఆయన ఏమన్నాడంటే, నేను ఇంక ఇప్పటి నుంచి నీ చేతిలో ఓడిపోయాను కాబట్టి నా విచిత్రమైన రథము విరిగిపోయింది, అది లేకుండా పోయింది కాబట్టి ఇప్పుడు దగ్ధమైపోయింది కాబట్టి దగ్ధ రథుణ్ణయ్యాను. ఇంకా చిత్రరథుడు అన్న పేరు వదిలిపెట్టేస్తాను. ఇంతకు ముందు నా పేరు అంగార పన్నుడు అని ఉండేది. నీ వల్ల నేను ఓడిపోయాను కాబట్టి ఆ పేరు కూడా వదిలిపెట్టేస్తాను అని చెప్పుకుంటూ వచ్చాడు కదా మన అంగార పన్నుడు. ఈ పేర్లేంటో చూద్దాము. ఆయన గంధర్వుడు, అంగార పన్నుడు, చిత్రరథుడు, కుబేరుడి స్నేహితుడు, నిశాచరుడు. ఇవి ఆయన నామాలు, గుణాలు. పేరు చూద్దాము. అంగార పన్నత అంటే అంగారము అంటే నిప్పు కణిక. నివురు కప్పిన నిప్పు అంటారు, మీరు వినే ఉంటారు. మామూలుగా ఏదైనా ఒక బొగ్గు ఉన్నదనుకోండి, ఒక కోల్, ఒక లంప్ ఆఫ్ కోల్, అది రగులుతున్నది లోపల నుంచి, కానీ బయట బూడిద కూడా ఉన్నదనుకోండి దాన్ని కప్పి, దాన్ని అంగారం అని పిలుస్తారు. అటువంటి పర్ణము అంటే లోపల రగులుతున్నది, పైన బూడిదతో కప్పబడి ఉన్నది, అటువంటి పర్ణము అని దాని అర్థము. ఇప్పుడు దీన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించండి నాతో పాటు. లోపల రగులుతూ ఉన్నది అంటే రజోగుణము, పైన కప్పబడి ఉన్నది అంటే తమో గుణము. రజో తమో గుణాలతో కూడి ఉన్న పర్ణము అంటే శరీరము. పర్ణము అంటే ఏది ఆచ్ఛాదనం చేస్తుందో దాని పేరు పర్ణము. కాబట్టి దేహము, ఆ దేహం ఉన్నది. దేహం లోపల ఆయనకు రజోతమో గుణాలు ఉన్నాయి. అంటే దేహాభిమానము, నేను కుబేరుడి స్నేహితుణ్ణి, గంధర్వుణ్ణి, మహాబలవంతుణ్ణి అని ఏవేవి చెప్పుకుంటున్నాడో ఆ రకమైన అహంకారంతో కూడి ఉన్న లక్షణం ఉన్నది ఆయనకి. నాది చిత్రమైన రథమో, నాది గొప్ప అందమైన రథమో, ఈ వనము నాది, ఈ నది నాది అని చెప్పుకుంటున్నాడు. నాది నాది అని చెప్పుకుంటున్నాడు. ఆ చిత్ర రథము నాది, ఇదిగో ఈ నది నాది, ఆ వనము నాది, ఈ ప్రదేశం నాది, ఈ సమయము నాది, నాది నాది అని చెప్తున్నదంతా మమకారము. నేను మహాకోపిష్టివాణ్ణి, నాకు వెంటనే కోపం వస్తుంది. నేను ఈర్ష్యుహో అని ఎక్కడో ఇక్కడ చెప్పాడాయన. నేను ఈర్ష్యుహో, నా కోపం ఎక్కువ అంటాడు. పైగా వెంటనే బాణాలు కూడా వేస్తాడు. నేను కుబేరుడి స్నేహితుణ్ణి, నాకు మహా కోపము, నాకు తొందర ఎక్కువ, అవన్నీ చెప్తాడు. నేను నాకు అనుకుంటూ ఆయన ఇంతకీ చెప్పిందేమి అంటే ఆయన అహంకారం, మమకారంతో కూడి ఉన్న దేహాభిమానము
రజోతమో గుణాలతో నిండి ఉన్నది. అది రెండింటితో ఉన్నది. ఒకటి పత్రంతో ఉన్నది. ఒక పర్ణంతో ఉన్నది. ఒక రథంతో ఉన్నది. చిత్రరథము అన్నా, మనోరథము అన్నా, రథము అంటే మనస్సు. సూక్ష్మ దేహము. పర్ణము అంటే బాహ్య దేహము, స్థూల దేహము. స్థూల సూక్ష్మ దేహాలుగా ఉన్నది, అహంకార మమకారాలతో ఉన్నది, రజోతమో గుణాలతో ఉన్నది. అది పైగా తమో గుణానికి గుర్తు ఎక్కడున్నది మనకి? అంగార పర్ణంలో ఏదో నివురుగప్పిన నిప్పు కాబట్టి నిప్పు పైన ఉన్న బూడిద అని జెప్పావు గానీ, ఇక్కడ ఈయన చెప్తున్న దాంట్లో తమో గుణం ఎక్కడుంది అంటే ఆయనే జెప్పాడు. నేను నిశాచరుణ్ణి అని జెప్పాడు. నేను నిశాచరుణ్ణి అని చెప్పినప్పుడు ఆయన తమో గుణం బయటపడ్డది. ఆయన నాకు ఈర్ష్య ఎక్కువ, అమర్ష తట్టుకోలేను అన్నప్పుడు ఆయన రజోగుణం బయటపడ్డది. ఆయన చెప్తున్న మాటలు, చేస్తున్న చేతలు, ఆయన పేర్లు. ఈ 3 విధాలుగా గూడా ఆయన ఎవరు అని మనకు చూపిస్తూ ఉన్నారు మన వ్యాసుల వారు. ఆయన ఇంతకెవరు అంటే గంధర్వుడు. గంధర్వుడు అంటే గంధం అంటే వాసన. ఏదైతే మనలో వసించి ఉంటుందో అది. పైగా గాం అంటే వాక్కు అని గూడా అర్థముంది. శబ్దమయమైన ఈ ప్రపంచంలో వాసనలతో ఉన్న ఏ తత్వం ఉన్నదో అది గంధర్వం. అదింతకీ ఎక్కడ ఉన్నది అంటే, అది మన పాండవుల్లోనే ఉండేది. అంతవరకు ఉండేది. అంతకన్నా ముందు రజోతమో గుణాలు పైకొచ్చి ఉండేది వాళ్ళలో. అయితే వాళ్ళు ఎప్పుడైతే ఆ బ్రాహ్మడింట్లో కొన్నాళ్ళు వసించారో కొన్ని సంవత్సరాలు, ఆ సమయంలో వాళ్ళు ఊరికనే ఉన్నారని చెప్పలేదు వ్యాసుల వారు మనకిక్కడ. వాళ్ళు బ్రహ్మని అంటే వేదాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నారు అని చెప్పారు. బ్రాహ్మడింట్లో ఉండి బ్రహ్మచర్యం చేస్తూ అంటే బ్రహ్మాన్ని, వేదాన్ని అధ్యయనం చేస్తూ ఉన్న సమయంలో వాళ్ళలో రజోతమో గుణము తగ్గిపోతూ వచ్చింది. ఇక్కడికొచ్చేసరికి అది పోయింది. చాలా మటుకు రజోతమో గుణాల్ని వాళ్ళు గెలిచారు అని అర్థము. ఆ విధంగా చూపిస్తున్నారు కథగా మన వ్యాసుల వారు. నేనింకా అంగార పండిత ముంచామి. నేను అంగార పండితాన్ని వదిలిపెట్టేస్తున్నాను. నా చిత్రరథము దగ్ధరథమైపోయింది అని చెప్పారు. మన గంధర్వుడు. అంటే అంగార పండిత్వము అహంకారము, చిత్రరథము మమకారము వాటిని వదిలిపెట్టేస్తున్నాను అని చెప్పాడు. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, రజోతమో గుణాలు తగ్గి ఉన్న సమయంలో సత్వం పైకొస్తుంది. ఆ సమయంలో ఆలోచన మొదలవుతుంది. మన గంధర్వుడు ఏమన్నాడంటే, "నీకు చాలా గుర్రాలిస్తాను, అవన్నీ ఇస్తాను. అవన్నీ పుచ్చుకో" అని చెప్పాడు. ఏదో ఒక మంత్రం గూడా ఉపదేశం చేస్తాను. ఒక విద్య ఉన్నది. నువ్వేది చూడదలుచుకుంటే అది కనిపిస్తుంది అని జెప్పాడు. చాలా గుర్రాలిస్తాను అని చెప్పాడు. దివ్యమైన గుర్రాలు వాటికి వేగం తగ్గదు అని. ఇది మాత్రం ఈ 2 చాలా కష్టము. నీకు ఆ చూపునిస్తాను. నువ్వెట్లా చూడదలుచుకుంటే ఆ చూపు దాంతో ఆ విధంగా చూడొచ్చు. వేగంగా అసలు ఎంత అలసిపోయినా సరే వేగం మాత్రం తగ్గని గుర్రాలను ఇస్తాను అని జెప్పాడు. ఈ 2 మళ్ళీ కష్టము. ఎందుకు అంటే ఆలోచనలు వేగము తగ్గదు. చూపు ఎప్పుడూ కావాలనుకున్నది చూస్తూ ఉంటుంది. ఉన్నదాన్ని యథార్థంగా పట్టుకోదు. ఈ 2 ఆయన ఇస్తానని జెప్పాడు. ఎందుకంటే గంధర్వం మన వాసనలు మనకివ్వగలిగినవి అంతే. మన వాసనలు మనకి మనం ఏది చూడదలుచుకుంటామో అవే చూపిస్తూ ఉంటాయి. మన వాసనలు ఎప్పుడూ మనలో ఎన్నో ఆలోచనలు రేకెత్తిస్తూ ఉంటాయి ఇంకా అలుపు లేకుండా. ఆ 2 ఇస్తానన్నాడు. ఈయన సరే అని పుచ్చుకుంటానన్నాడు. దానికి మారుగా ఆగ్నేయాస్త్రాన్ని ఇస్తానని జెప్పాడు. ఆగ్నేయాస్త్రాన్ని ఆయనకిచ్చి ఇవేవో ఈయన పుచ్చుకొని కానేంటంటే చివరికి నీతో స్నేహం కావాలి అని గంధర్వుడు అడిగితే సరే అని ఒప్పుకున్నాడు. ఒక ప్రశ్న అడిగాడు. "ఓ గంధర్వ స్నేహితుడా! ఓ సఖే! మీ వల్ల మాకు భయం తొలగే మార్గం చెప్తావా?" అని అడిగాడు. "మీ వల్ల మాకు భయం తొలగే మార్గము" అంటే మళ్ళీ ఇక్కడ కథ సరే గాని, మనం చూసుకున్న తత్వపరంగా మనలో ఉన్న ఎన్నో వాసనలు ప్రాపంచికమైన వాసనల వల్లే మనకు రకరకాల భయాలుంటాయి. వాటిని పోగొట్టుకునే మార్గమేమి అని మొదటిసారి ఆ సాధకుడికి మనసులో ఆలోచన కలిగింది. ఈ వాసనలే కదా! ఎక్కడెక్కడివో ఉంటాయి మనసులో నిండా నిండి. ఇవి నన్ను
భయపెడుతూ ఉంటాయి. బయట ఏమున్నా లేకపోయినా గూడా లోపల నుంచి ఏదేదో కనిపిస్తున్నట్టు అనిపించి భయమేస్తుంది. ఇప్పుడు దీంట్లోంచి బయటపడే మార్గమేమి అని ఆ సాధకుడు ఆలోచన మొదలుపెట్టాడు. అందుకనే ముందుండి నడిపిస్తున్నదెవరు? అసలు యాక్చువల్‌గా వాళ్ళ పెద్దన్నయ్య గారు యుధిష్ఠిరుడు, వాళ్ళ రెండో అన్నయ్య గారు భీముడు వాళ్ళు ముందుండి నడవట్లేదు. ముందుండి నడుస్తుంది అర్జునుడిప్పుడు. ఎందుకు? ఇది చాలా ముఖ్యము. అర్జునము అంటే తెలుపు అని అర్థము. ఏదైతే మనసు స్వచ్ఛమవుతూ ఉన్నదో రజోతమో గుణాలు తగ్గి, ఆ సమయంలో పైకొచ్చి ఉన్న మనస్థితికే ఇటువంటి ప్రశ్న బయలుదేరుతుంది. భయం ఎట్లా పోతుంది నాకు? భయం అంటే మనకెప్పుడు మృత్యువే. మృత్యు భయము అంటాము గానీ, భయం అంటే మృత్యువు లేదా మృత్యు అంటే భయము. అదెట్లా తొలగుతుంది నాకు అని ఆలోచన అప్పుడు మొదలవుతుంది. ఇది మనకు తాత్వికంగా విషయము. ఆధ్యాత్మికంగా కథగా ముందు కథ చూసి తర్వాత మళ్ళీ ఆలోచన చేసుకుందాము. అప్పుడేమైందంటే, మన గంధర్వుడు ఆయనకున్న విద్యను ఈయనకి చెప్తానన్నాడు. ఈయనకున్న విద్యను ఆయనకి చెప్తానన్నాడు. తర్వాత వాళ్ళట్లా స్నేహితులయిన తర్వాత అర్జునుడు ఆయనతో ఏమంటున్నాడంటే, కారణం బ్రూహి గంధర్వ కిం తత్యేన స్మ దర్శితాః యాంతః బ్రహ్మవిదః సంతః సర్వే రాత్రౌ అరిందమా. ఓ అరిందముడా, శత్రుమర్దనుడా, ఓ గంధర్వుడా, కారణం బ్రూహి, కారణమేంటో చెప్పు. మేము సర్వే అందరము సంతః సన్మార్గంలోనే ఉన్నాము. బ్రహ్మవిదః వేదం చదువుకున్నాము. అటువంటి మేము యాంతః వెళ్తూ ఉంటే ఈ రాత్రిపూట ఏ కారణానికి మేము దర్శితాః స్మ, ఈ విధంగా భయానికి లోనయ్యాము. మమ్మల్ని భయపెట్టి బెదిరించింది ఏది? ఏ కారణానికి మేము భయపడ్డాము అది చెప్తావా? మాలో జ్ఞానం లేదా అంటే ఉన్నది చదువుకున్నాము. దుర్మార్గంలో ఉన్నామా అంటే లేదు సన్మార్గంలోనే ఉన్నాము. మేము మంచి వాళ్ళము, చదువుకున్న వాళ్ళము. ఈ రాత్రిపూట ఇట్లా వెళ్తూ ఉంటే ఎందుకు మేము భయపడవలసి వచ్చింది? ఏది మమ్మల్ని బెదిరించింది? ఆ విషయం చెప్తావా? అని అడిగాడు. అప్పుడు గంధర్వుడు ఏం చెప్తున్నాడంటే, అనగ్నయః అనాహుతయః నచ విప్రపురస్కృతాః యూయం తతః దర్శితాఃస్త మయా పాండవనందన. చెప్తాను విను అని గంధర్వుడు ఏం చెప్తున్నాడంటే, ఓ పాండవనందన, మీరు యూయం అనగ్నేయః అగ్నులు లేకుండా ప్రయాణం చేస్తున్నారు. అనాహుతయః ఏ ఆహుతులు లేకుండా ఉన్నారు. యజ్ఞ కార్యాలు చెయ్యట్లేదు. విప్ర పురస్కృతాహన మీ ముందు ఏ బ్రాహ్మడు నడవట్లేదు. తతః అందుకని ఆ విధంగా వెళ్తూ ఉన్న యూయం మీరు మయా నా చేత దర్శితాహ బెదిరించబడ్డారు. నేనెందుకు మిమ్మల్ని బెదిరించగలిగాను? ఎందుకు భయపెట్టగలిగానంటే, అగ్ని లేదు మీ దగ్గర, ఆహుతి లేదు, విప్రుడు లేడు. ఆ రకంగా వెళ్ళిపోతూ ఉన్న మిమ్మల్ని నేను చాలా సులువుగా భయపెట్టాను అని జెప్పాడు. ఇక్కడ వెంటనే మనకొక అనుమానం రావాలి. ఆహుతులవని పక్కన పెడదాము. అగ్నులు లేవని ఎందుకంటున్నాడు గంధర్వుడు? ఈయన కాగడా పట్టుకొని ముందు నడుస్తున్నాడని మనకు చెప్పారు గదా వ్యాసుల వారు. ఈయన కాగడా పట్టుకొని నడుస్తూ ఉన్నాడు. ఆయన ఎవర్రా ఇటువైపు వస్తుంది ఆగండి అక్కడ అన్నాడు. బాణాలు వేశాడు. ఈయన ఆ కాగడాతోటి చేత్తో ఉన్న ఆ డాలుతోటి ఆయన వేసిన బాణాల్ని అడ్డుకున్నాడని చూపించారు గదా! అంత క్లియర్‌గా. మరి అగ్ని లేకుండా నడుస్తున్నావని ఎందుకన్నాడు? పైగా ఆహుతులు లేవంటే రాత్రిపూట చీకట్లో నడుస్తున్నప్పుడు యజ్ఞాలెందుకు చేస్తారు? యజ్ఞాలు పొద్దున చేస్తారు. పోనీ విప్రుడు లేడు అది వేరే విషయము. అందుకని అని చెప్పినప్పుడు అసలేం చెప్తున్నారిక్కడ మన వ్యాసుల వారేం చూపిస్తున్నారు అంటే, మళ్ళీ మనము మనుస్మృతి చూడవలసొస్తుంది. మనుస్మృతిలో ఈ 4 అధ్యాయంలో మనం కొన్ని శ్లోకాలు చదువుకుంటూ వచ్చాము. అందులో పోయిన వారం చదువుకున్న దాంట్లో ఎవరైతే జితేంద్రియుడై, ప్రయత్నశీలుడై, నియమించబడిన మనస్సుతో ఉన్నవాడై అంటే ప్రయతాత్మ జితేంద్రియ అంటే మనసేంద్రియ నిగ్రహాలు సాధించిన వాడై ఉన్నాడో, మంగళాచారంలో ఉన్నాడో, దుర్మార్గం లేకుండా సన్మార్గంలో ఉన్నాడో వాడు నిత్యము ఎల్లప్పుడూ
అతంత్రితః ఏమరపాటు లేకుండా అగ్నిం జుహుయాత్ జపేత్ చ అగ్ని కార్యాలు చేయాలి, జపాలు చేయాలి అని చెప్తూ వచ్చారు. అగ్ని కార్యాలు, జపాలు అంటే అగ్ని కార్యాలు కర్మ, జపాలు ఉపాసన. కర్మోపాసనల్లో వాడు నిత్యము అప్రమత్తంగా ఉంటూ సాధన చేసుకుంటూ ఉండాలి. ఆ ఉపాసకుడు ఉపాసన చేస్తూ ఉండాలి అని చెప్తూ ఉన్నారు. ఈ రకంగా చేస్తూ ఉన్నవాడు ఎప్పుడు జారిపోడు అని ఆయన చెప్పారిక్కడ. దీన్ని కలుపుకొని ఇక్కడ చూసుకోవాలి. ఎందుకు అంటే వ్యాసుల వారు అక్కడక్కడ మనువుని డైరెక్ట్‌గా కోటింగ్ చేస్తారు. ఆయన యూజువల్‌గా వ్యాసుల వారు ఇంక దేన్ని కోట్ చెయ్యరు. కానీ మనువుని అక్కడక్కడ కోట్ చేస్తారు. అవసరమైన చోట కర్మోపాసనలు చెప్తూ ఉన్నప్పుడు మనువు చెప్పిన విషయాలను ఇక్కడ చూపిస్తూ వస్తారు. ఎందుకంటే మనువు స్పెసిఫిక్‌గా ఎక్కడెక్కడి నుంచో తెచ్చి చూపిస్తున్నాడని గాదు. అవన్నీ మళ్ళీ వేదంలో విషయాలే కాబట్టి. అందుకనే మీరు అనగ్నులు, అనాహుతులు అంటే అనగ్ని అంటే కర్మలు, యజ్ఞ కర్మలు. అనాహుతి అంటే ఉపాసన. ఏవి లేవు మీ దగ్గర. పైగా విప్రుడుంటే మీతో కర్మోపాసనలు చేయించేవాడు. ఈ విధంగా లేకపోయేసరికి ఆ కారణంగా మీరు ఈ విధంగా బెదిరించబడ్డారు అని చెప్పి ఆయనేం చెప్తున్నారంటే, యక్ష రాక్షస గంధర్వాః పిశాచ ఉరగ మానవాః విస్తరం కురువంశస్య శ్రీమతః కథయంతి తే. యక్షులు, రాక్షసులు, గంధర్వులు, పిశాచాలు, ఉరగాలు, మానవులు వీళ్ళందరిలో కూడా తే నీ యొక్క శ్రీమంతమైన కురువంశం యొక్క విస్తారము కథలు కథలుగా చెప్పుకోబడుతూ ఉంటుంది. నారద ప్రభృతీనాంచ దేవర్షీణాం మయా శ్రుతం గుణాన్ కథయతాం వీరా పూర్వేషాం తవ ధీమతాం. ఓ వీరుడా, దేవర్షి అయిన నారదుడు మొదలైన వాళ్ళందరి చేత తవ నీ యొక్క ధీమంతులు, బుద్ధిమంతులు, జ్ఞానులైన పూర్వీకుల యొక్క గుణాలను కథలు కథలుగా చెప్తూ ఉంటే, నారదుడు మొదలైన దేవర్షులు చెప్తూ ఉంటే, వాళ్ళ దగ్గర నుంచి నీ వంశ చరిత్ర, నీ వంశీయుల యొక్క గుణాలు, వాటి గురించి మయా శృతం నా చేత వినబడ్డది. నేనవి వింటూ ఉన్నాను, నాకు తెలుసు. స్వయం చాపి మయా దృష్టః చరతా సాగరాంబరాం ఇమాం వసుమతీం కృత్స్నాం ప్రభావః స్వకులస్య తే. అట్లానే స్వయంగా మయా చాపి నేను కూడా, నా చేత కూడా నేను సాగరాంబరాం ఇమాం కృత్స్నాం వసుమతీం చరతా, సాగరాంతం వరకు, సాగరము సముద్రాలు అంచులుగా కలిగిన ఈ మొత్తం భూమంతా తిరుగుతూ తిరుగుతూ నేను కూడా స్వయంగా నీ సొంత కులం యొక్క ప్రభావాన్ని చూశాను కూడా. వేదే ధనుషి చ ఆచార్యం అభిజానామి తే అర్జున విస్తృతం త్రిషు లోకేషు భారద్వాజం యశస్వినం. అర్జున, తే ఆచార్యం నీ ఆచార్యుడి గురించి కూడా అభిజానామి తెలిసి ఉన్నవాణ్ణి. ఆ యశోమూర్తి ఆ భరద్వాజుడి కొడుకు ద్రోణుడు, ఆయన యొక్క వేద పరిజ్ఞానము, ధనుర్విద్యలోని నైపుణ్యము, ఈ విషయాలు ముల్లోకాల్లో విస్తృతంగా అందరికీ తెలిసి ఉంటుంది. అవి నాకు కూడా తెలుసు. నీ ఆచార్యుడెవరో, ఆయనేంటో. ధర్మం వాయుం చ శక్రం చ విజానామి అశ్వినౌ తథా పాండుంచ కురుశార్దూల షట్ ఏతాన్ కులవర్ధనాన్ పితॄన్ ఏతాన్ అహం పార్థ దేవమానుష సత్తమాన్. అట్లానే పార్థ నీ తండ్రులెవరో కూడా నాకు తెలుసు. ధర్ముడు వాయువు, శక్రుడు ఇంద్రుడు, అశ్వినీ దేవతలు, పాండురాజు, వీళ్ళు ఆరుగురు. ఓ కురుశార్దూల, కురుశ్రేష్ఠుడా, ఈ 6 మంది నీ వంశవృద్ధికి కారణమై ఉన్నవాళ్ళు. అహం నేను ఓ పార్థ దేవ మనుష సత్తమాన్, దేవతలు మనుషులతో కూడి ఉన్న నీ తండ్రుల గురించి కూడా వేద తెలిసి ఉన్నవాణ్ణి. దివ్యాత్మానః మహాత్మానః సర్వశస్త్రభృతాంబరాః
భవంతః భ్రాతరః శూరాः సర్వే సుచరిత వ్రతాః. మీరందరూ కూడా ఎటువంటి వాళ్ళో నాకు తెలుసు అర్జున. భవంతః మీరు సర్వే అందరూ శూరాः శూరులు మీ అన్న తమ్ముళ్ళు, సుచరిత వ్రతాః చక్కటి ధర్మాచరణ కలిగిన వాళ్ళు, వరాహ శ్రేష్టమైన వాళ్ళు. ఎందులో సర్వశస్త్రభృతాం వరాహ సర్వశస్త్రాలను ధరించిన వాళ్ళలో శ్రేష్ఠులైన వాళ్ళు, మహాత్ములు, దివ్యాత్ములు, శూరులు, చక్కటి చారిత్రం నడవడి కలిగిన వాళ్ళు మీరందరూ కూడా. ఉత్తమాంతు మనోబుద్ధిం భవతాం భావితాత్మనాం జానన్నపి చ వహ పాఠ కృతవాన్యిహ దర్శనాం. మీరందరూ భావితాత్ములు, భవతాం మీ యొక్క మనోబుద్ధి ఉత్తమమైనది. ఇవన్నీ జానన్నపిచ అన్నీ తెలిసి ఉండి కూడా మీరెవరో, మీరు మంచివాళ్ళు, మీరు మహాత్ములు, మీరు గొప్ప శూరులు, మీ తండ్రులు కూడా అటువంటి గొప్పవాళ్ళు, మీ గురువు గారు ద్రోణుడు కూడా అటువంటి మహాత్ముడు, మీ అసలు కులమే గొప్ప కులము, మీది గొప్ప వంశము. మీ వంశం గురించి అందులోని ఘనుల గురించి ముల్లోకాల్లో చెప్పుకుంటూ ఉంటే విన్నాను, నేను స్వయంగా కళ్ళారా చూశాను. ఇన్ని ఉండి కూడా పార్థ నేను ఇక్కడ దర్శనాం కృతవాన్ మిమ్మల్ని బెదిరించగలిగాను. ఎందుకు? మంచి ప్రశ్న అడిగావు, చాలా మంచి ప్రశ్న అడిగావు. ఎందుకండి మీరు మమ్మల్ని బెదిరించారు, ఎందుకు భయపెట్టారు అని అడిగావు కదా. చెప్తాను విను. అన్నీ ఉండి నువ్వు ఇంకా రెండే చెప్పావు. నువ్వేం చెప్పావు? మేము బ్రహ్మవేత్తలమండి, సత్పురుషులమండి, అటువంటి మమ్మల్ని మీరెందుకు భయపెట్టారు అన్నావు. అంత మాత్రమే కాదు, నీ పుట్టు పూర్వ ఉత్తరాలు మొత్తం అన్నీ నాకు తెలుసు. అయినా కూడా ఎందుకు భయపెట్టగలిగానో తెలుసా? మంచి ప్రశ్న అడిగావు, జవాబు చూద్దాం పాటు. ఒకటి నా వైపు నుంచి చెప్తాను. స్త్రీ సకాశే చ కౌరవ్య నపుమాన్ క్షంతుమర్హతి దర్శనాం ఆత్మనః పశ్యన్ బాహుద్రవిణం ఆశ్రితః. ఎవరైనా పుమాన్ ఒక మనిషి ఉన్నాడు అనుకో, బాహుద్రవిణం ఆశ్రితః భుజబలాన్ని ఆశ్రయించి ఉన్నవాడు, గొప్ప పరాక్రమవంతుడు ఉన్నాడు అనుకో, వాడి స్త్రీ సకాసే వాళ్ళ బంధువుల ముందు, భార్య బిడ్డల ముందు ఎవరైనా సరే చులకన చేస్తే ఆత్మనః దర్శనం, అటువంటి వాడిని తన వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అటువంటి వాడిని ఎవరైనా బెదిరించారంటే అటువంటి పుమాన్ క్షంతునార్హతి అంగీకరించడు, తట్టుకోడు. నేను నా భార్యతో ఉండగా మీరు ఇటువైపుకి వచ్చారు కాబట్టి నేను బెదిరించాను. ఇంకొకటి చెప్తాను. నక్తంచ బలం అస్మాకం భూయః ఏవ అభివర్తతే యతస్తతః మాం కౌంతేయ సదారం మన్యుః ఆవిశత్. ఓ కౌంతేయ, అస్మాకం బలం మా బలము నక్తం రాత్రిపూట భూయః ఏవ అభివర్తతే బాగా ఎక్కువగా వృద్ధి చెందుతుంది. యతస్తతః అందుకని ఓ కౌంతేయ మాం నన్ను సదారం నా భార్యతో ఉన్నాను నేను, రాత్రిపూట మాకు అసలే బలం ఎక్కువ అవుతుంది, అందుకని మన్యుః ఆవిశత్ నాలో అంత మహా కోపం వచ్చింది. సహ అహం త్వయా ఇహ విజితః సంఖ్యే తాపత్యవర్ధన ఏన తేన ఇహ విధినా కీర్త్యమానం నిబోధమే. ఓ తాపత్యవర్ధన, తపతి వంశం నుంచి వచ్చినవాడా, సహ అహం అటువంటి నేను, త్వయా ఇహ నీ చేత ఇక్కడ, యుద్ధే సంఖ్యే యుద్ధంలో, విజితః ఓడిపోయాను, ఏన తేన ఇహ ఏ కారణానికి నీ చేతిలో నేను ఓడిపోయానో దాన్ని విధినా కీర్త్యమానం ఒక పద్ధతి ప్రకారం ఏమి జరిగింది అని చెప్తాను. దాన్ని మే నిబోధ నా నుండి తెలుసుకో. బ్రహ్మచర్యం పరః ధర్మః సహ చాపి నియతః త్వయి యస్మాత్ తస్మాత్ అహం పార్థ రణే అస్మిన్ విజితః త్వయా. నీలో ఈ సమయంలో బ్రహ్మచర్యం ఉన్నది. నువ్వు అసలు వరించింది క్షాత్రమైనా కూడా నీది
క్షత్రియ జన్మ అయినా కూడా, రాజు అయినా గూడా, రాజుల వంశంలో పుట్టినవాడైనా కూడా, నువ్వు బ్రహ్మచర్యం చేసావు కొంతకాలంగా. బ్రహ్మచర్యము పరమధర్మము. అది త్వయి నీయందు నియతః ఉన్నది మరి. యస్మాత్ తస్మాత్ అది ఉండడం వల్ల అహం నేను ఓ పార్థ అస్మిన్ రణే ఈ యుద్ధంలో త్వయా నీ చేత విజితః ఓడిపోయాను. నువ్వు బ్రహ్మచర్యం చేస్తూ ఉన్నావు కాబట్టి నీ చేతిలో నేను ఓడిపోయాను. యః తు స్యాత్ క్షత్రియః కశ్చిత్ కామవృత్తః పరంతప నక్తం చ యుధి యుధ్యేత న సహ జీవేత్ కథంచన. నువ్వు ఈ మధ్య కాలంలో కొన్నాళ్లుగా బ్రహ్మచర్యం చేస్తూ ఉన్నావు కాబట్టి నీ చేతిలో నేను ఓడిపోయాను. కానీ యహ ఎవడైనా సరే కశ్చిత్ క్షత్రియ ఏ క్షత్రియుడైనా సరే కామవృత్త కోరికలతో ఉన్నాడంటే, వాడు ఒకవేళ ఇటొచ్చాడంటే, ఈ రాత్రిపూట నాతో యుద్ధేత యుద్ధం చేశాడంటే సహ వాడింకా కథంచన ఏ విధంగా కూడా నా జీవేత్ బతకడు. ఎవడైనా సరే క్షత్రియుడు కోరికలతో ఉన్నాడు, వాడు రాత్రిపూట ఇటు సైడ్ వచ్చాడంటే మాత్రం నేను బతకనీయను. నా చేతుల్లో వాడు తప్పకుండా ఓడిపోతాడు. అయితే నువ్వు బ్రహ్మచర్యం చేస్తున్నావు కాబట్టి కామవృత్తి లేదు. అందుకని క్షత్రియుడి అయినా కూడా రాత్రిపూట ఇటు వచ్చినా కూడా, నేను మహాకోపంతో ఉన్నా కూడా, నా భార్యతో ఉన్నా కూడా నేను ఓడిపోయాను అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఇన్ని కండిషన్స్ చెప్పాడు అంటే, మన పాండవుల్లో కామం తగ్గుతూ ఉన్నది మరి. అదే అక్కడ వాసనగా చెప్తూ ఉన్నారు. కామవృత్తి తగ్గుతూ ఉండడం చేత రాత్రి అంటే ఏమి చీకట్లో అజ్ఞానంలో తిరుగుతూ ఉన్నా కూడా కోరికలు లేకపోతే ఆ చీకటి బెదిరించదు, భయపెట్టదు. అయితే ఎవరైతే కోరికలతో ఉన్నాడో వాడు రాత్రిపూట అంటే చీకట్లో అజ్ఞానంలో ఉన్నాడంటే వాడికి అన్ని భయాలే ఉంటాయి. ఎందుకు మాకు ఈ భయం అన్నావు కదా, ఎందుకు మమ్మల్ని భయపెట్టావు అని అడిగావు కదా. ఎందుకు భయపెట్టానంటే రజోతమో గుణాలకి ఉన్న లక్షణము చీకట్లో అజ్ఞానంలో తమస్సులో ఉంటే భయపెడతాయి అవి. అయితే కోరిక లేకపోతే మాత్రం అటువంటి వాళ్ళను అహంకార మమకారాలు రజోతమో గుణాలు ఏమీ చేయలేవు. అది ఆధ్యాత్మిక పరంగా. కథాపరంగా గంధర్వుడు ఈ కారణాలని చెప్పాడు. యః తు స్యాత్ కామవృత్తః అపి రాజా తపత్యా సంగరే జయేత్ నక్తంచరాన్ సర్వాన్ సహ పురోహితధూః గతః. ఒకవేళ ఎవడైనా కామవృత్తః అపి స్యాత్ కామంతో ఉన్నా కూడా, ఒకవేళ ఏదైనా రాజు ఉన్నాడంటే వాడు ఓ తాపత్యుడా అంటే తపతి నుంచి వచ్చిన వాడా, సంగరే యుద్ధంలో పురోహితధూః గతః పురోహితుడి పైన భారం వేసి ఆయన వెనకాల నడుస్తున్నవాడెవడున్నాడో అటువంటి వాడు నక్తంచరాన్ సర్వాన్ ఈ రాత్రి చరించే అందర్నీ సహా వాడు జయిస్తాడు. కండిషన్స్ చూసుకుంటున్నావా? బ్రహ్మచర్యం చేసేవాడిని ఎప్పుడూ ఎవరు ఏమీ చేయలేరు. బ్రహ్మచర్యాన్ని వదిలిపెట్టి ప్రపంచ మార్గంలో ఉన్న వాళ్ళు ఒకవేళ కోరికలతో ఉన్నారంటే అటువంటి వాళ్ళు ఇంకా రజోత్తమో గుణాలకు అహంకార మమకారాలకు లోబడిపోతారు, చీకట్లో ఉంటారు అంధకారంలో. ఒకవేళ కోరికలతో లేరంటే పర్వాలేదు. అయితే క్షత్రియులకు కోరికలుంటాయి, ఇది మనకి కామన్. క్షత్రియులై ఉన్నారు అంటే కామవృత్తితో ఉంటారు, కామవృత్తి లేదు అంటే బ్రాహ్మలై ఉంటారు. బ్రహ్మ మార్గంలో ఉన్న వాళ్ళకి కామం ఉండదు, బ్రహ్మ మార్గం వదిలిపెట్టిన వాళ్ళకి కామం ఉంటుంది. రెండే రెండు ఇక్కడ చెప్తున్నది బ్రహ్మచర్యం క్షాత్రం, బ్రహ్మం క్షాత్రం. వాడొకవేళ ప్రపంచ మార్గంలో ఉన్నాడు, కోరికలతో ఉన్నాడంటే, చీకట్లో తిరుగుతూ ఉంటే వాడు తప్పకుండా ఓడిపోతాడు, బతకడింకా. కానీ వాడు రాజే రజోగుణంతోటే ఉన్నాడు, కోరికలతోటే ఉన్నాడు, కామవృత్తులతోటే ఉన్నాడు, కామంలోనే
ప్రవర్తిస్తూ ఉంటాడు. కోరికలతోటే ప్రవర్తిస్తుంటాడు. కానీ వాడు పురోహితుడితో కూడి ఉన్నాడు అంటే, పురోహితం అంటే ఆ పురానికి హితమైనదేది అని చూసి, ఆలోచించి మార్గాన్ని ఉపదేశించే గురువు దగ్గరున్నాడంటే మాత్రం, ఇంక వాడి చేతిలో ఈ రజో, తమో గుణాలు, కామక్రోధాలు, అహంకార, మమకారాలు తగ్గిపోతాయి. అది విషయము. తస్మాత్ తాపత్య యత్కించిత్ నృణాం శ్రేయః ఇహ ఈప్సితం తస్మిన్ కర్మణి యోక్తవ్యాః దాంతా ఆత్మనః పురోహితాః. కాబట్టి ఓ తాపత్యుడా, తస్మాత్ యత్కించిత్ నృణాం ఈప్సితం శ్రేయః ఇహ, మనుషులు ఏ కొంచెము శ్రేయస్సు కావాలని కోరుకున్నా కూడా, తస్మిన్ కరణి అందుకోసము దాంతులైన మనసేంద్రియ నిగ్రహం కలిగిన పురోహితులతో యోక్తవ్యాహ వెళ్ళి కలవాలి. వాళ్ళు పురోహితులతో కూడి ఉండాలి. ఆ విధంగా ఉంటే వాళ్ళు ప్రపంచంలో ఉండొచ్చు, కోరికల్లో ఉండొచ్చు. అయితే గురువున్నాడంటే, పురోహితుడున్నాడంటే మాత్రం శ్రేయస్సు కలుగుతుంది. వేదే షడంగే నిరతాః శుచయః సత్యవాదినః ధర్మాత్మానః కృతాత్మానః స్యుః నృపాణాం పురోహితాః. మరి మనుషులకు పురోహితులు ఎటువంటి వాళ్ళు కావాలి అంటే, షడంగే వేదే నిరతాః, షడంగాలతో కూడి ఉన్న వేదం పైన రతి కలిగి ఉండాలి వాళ్ళు. వేదాన్ని, వేదాంగాలను అధ్యయనం చేస్తూ ఉండాలి వాళ్ళు. అభ్యాసం చేస్తూ ఉండాలి. శుచి అయి ఉండాలి వాళ్ళు. మనోవాక్కాయ శుద్ధి పాటిస్తూ ఉండాలి. సత్యవాదులై ఉండాలి. ధర్మాత్ములై ఉండాలి. కృతాత్ములై ఉండాలి. ఏదో కావాలని యాచిస్తూ తిరగరాదు. ఈ రకంగా ఎవరుంటారో అటువంటి పురోహితుడు ఉండాలి రాజుకు. జయహత్య నియతః రాజ్ఞః స్వర్గహత్య స్యాత్ అనంతరం యస్య స్యాత్ ధర్మవిత్ వాగ్మి పురోధాః శీలవాన్ శుచిః. ఎవరైతే, ఏ రాజుకైతే ధర్మవేత్త అయిన, ధర్మం తెలిసినవాడు, వాగ్మి చక్కగా దాన్ని ఉపదేశం చేయగలిగినవాడు, వాక్కులు కలిగినవాడు, వేదం తెలుసు, వేదంలోని ధర్మాలు తెలుసు, వాటిని చెప్పగలిగి ఉన్నాడు, చెప్తాడు, శీలవంతుడు, శుచి అయినవాడు, అటువంటి పురోధాహ పురస్తాత్ ముందు ఉండి నడిపిస్తూ ఉన్నవాడెవరుంటాడో అటువంటి వాడు ఉంటే ఇంకా రాజుకు జయః నియతః, జయము నిశ్చయము. అట్లానే అనంతరం వాడు దేహత్యాగం చేసిన తర్వాత స్వర్గము కూడా అంతే నియతము, నిశ్చయము. ఇహపరాలు సాధించాలంటే పురోహితుడు కావాలి. మీకింతవరకు లేనిదేమి, ఇంతకు ముందు కన్నా కూడా ఈ మధ్యలో నయం, మీరు కొంచెం వేదాభ్యాసం చేశారు బ్రాహ్మడింట్లో ఉండి. కానీ మార్గోపదేశం చేసే గురువుగారు మీకింకా లేడు. అందుకని దాని గురించి ఆలోచించండి. లాభం లబ్ధుం అలబ్ధం హి లబ్ధం చ పరిరక్షితుం పురోహితం ప్రకుర్వీత రాజా గుణ సమన్వితం. ఒక రాజు ఇహం పరం సాధించాలంటే ఏం చెయ్యాలి అంటే, అలబ్ధం లాభం లబ్ధం, ఇంతవరకు సాధించనిది సాధించాలి అంటే, చ అట్లానే లబ్ధం పరిరక్షితుం, పొందిన దాన్ని పరిరక్షించుకోవాలంటే, కోరుకున్న దాన్ని సాధించాలంటే, సాధించిన దాన్ని జాగ్రత్త పరుచుకోవాలి అంటే, యోగము క్షేమము. యోగము అంటే లేనిది సంపాదించుకోవడము. క్షేమము అంటే ఉన్నదాన్ని జాగ్రత్త పరుచుకోవడం. యోగక్షేమాలు కావాలనుకుంటే మాత్రము రాజు ఏం చెయ్యాలంటే, రజోగుణంతో ఉన్నవాడు ఎవడైనా రాజే. రాజైన వాడు గుణ సమన్వితుడైన, గుణసంపన్నుడైన, ఏ గుణాలు ఇక్కడ చెప్పుకున్నాం కదా, వేదాల్లో నిరతి ఉండాలి, దాంతుడై ఉండాలి, శాంతుడై ఉండాలి, ఇవన్నీ ఉండాలని చెప్పుకున్నాం కదా. ఈ రకంగా ఉన్న ఒక గురువును, పురోహితుణ్ణి, తన పురికి హితం కలిగించేవాణ్ణి ప్రకుర్వీత, గురువుని చేరవలసి ఉంటుంది. ఆ విధంగా ఒక పురోహితుణ్ణి తనకు
తాను ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. పురోహితమతే తిష్టేత్యః ఇచ్చేత్ పృథివీం నృపః ప్రాప్తుం మేరువర ఉత్తంసాం సర్వశః సాగరాంబరాం. ఏ రాజైతే యః నృపః పురోహితమతే తిష్టేత్, గురువుగారు చెప్పే మార్గాన్ని ఆచరిస్తూ ఉంటాడో అటువంటి వాడు, కావాలంటే ఇచ్చేత్ పృథివీ కావాలి, నాకు ఈ భూమి మొత్తం కావాలి, ఎంత మేరువర ఉత్తంసాం, శ్రేష్టమైన మేరు పర్వతము ఉత్తంసంగా, ఉత్తంసము అంటే శిరోభూషణము, ఉత్ అంటే పైన, తలపైన అలంకారంగా ఉన్నదేదున్నదో శిరోమణి, అటువంటి మేరు పర్వతం దగ్గర నుంచి మొదలుపెట్టి సాగరము, సముద్రాలన్నీ నడుముకి వడ్డాణంలాగా అంబరం వస్త్రంలాగా చుట్టుకుని ఉన్న ఏ భూమి ఉన్నదో పైనుంచి కింది దాకా మొత్తము భూమి అంతా ఒకవేళ ఇచ్చేత్తు కోరుకుంటే అటువంటి దాన్ని ప్రాప్తున్ పొందడం కోసము రాజేం చెయ్యాలి, పురోహితుడు చెప్పిన మాట ప్రకారం నడుస్తూ ఉండాలి. ఆయన ఏమి మతి ఆలోచన చేసి చెప్తాడో దాన్ని పాటిస్తే అతను చెప్పేవాడు పురోహితుడై ఉండాలి. ఈయన హితము కోరుకుని చెప్పేవాడైతే అటువంటి వాడు చెప్పిన మాటను ఈయన వింటే రెండూ కలిసి వస్తాయి. ఈయన హితం కోరుకునే పురోహితుడు ఉండాలి, పురోహితుడు చెప్పే హితాన్ని ఈయన వింటూ ఉండాలి. ఆ రకంగా ఉన్నప్పుడు మొత్తం భూమండలాన్ని ఉన్నంత వరకు ఇక్కడ, తర్వాత స్వర్గాన్ని, ఇహాన్ని పరాన్ని మొత్తాన్ని సాధించుకోవచ్చు. నహి కేవల శౌర్యేణ తాపత్య అభిజనేన చ జయేత్ అబ్రాహ్మణః కశ్చిత్ భూమిం భూమిపతిః క్వచిత్. ఓ తాపత్యుడా, కేవల శౌర్యేణ, కేవలం పరాక్రమంతోటో, లేదా కేవలము అభిజనేన చ, ఏదో గొప్ప జన్మ, గొప్ప కులంలో పుట్టాము, గొప్ప పరాక్రమం ఉంది అంటే ఈ రెండిటితోటే, ఈ రెండిట్లో ఏదో ఒకటో లేకపోతే రెండో ఉంటే కూడా ఉపయోగం లేదు. నాది గొప్ప శ్రేష్టమైన వంశము, నాలో గొప్ప పరాక్రమం ఉంది అంటే ఉంటే ఉన్నది. ఒకవేళ కశ్చిత్ భూమిపతి క్వచిత్, ఎక్కడైనా ఎవరైనా ఏ రాజైనా సరే భూమిని మొత్తాన్ని జయించాలి అంటే అబ్రాహ్మడు, ఒక బ్రాహ్మడు బ్రహ్మ మార్గంలో ఉన్నవాడు పురోహితుడుగా ఉండి మార్గోపదేశం చేస్తున్నవాడు లేకపోతే అటువంటి రాజు ఎంత కోరుకున్నా సరే నా జయ్యత్ గెలవలేడు. ఎంత పరాక్రమమైనా ఉండొచ్చు, ఎంత గొప్ప వంశమైనా ఉండొచ్చు, కాని మార్గాన్ని చూపించేవాడు లేకపోతే మాత్రం వాడు గెలవలేడు. ఈ గురువు గారు ఎప్పుడు మనకు కలుగుతారు? ఆధ్యాత్మికంగా చూద్దాము. మనకు గురువు ఎప్పుడు కలుగుతాడు అంటే మనం అందుకు సిద్ధమై ఉన్నప్పుడే. ఎంతో కొంత మనలో రజోతమో గుణాలు అణిగిపోతూ ఉన్నాయి, రాగద్వేషాలు, అహంకార మమకారాలు తగ్గుముఖం పడుతూ ఉన్నాయి అన్నప్పుడే ఎంతో కొంత సత్వము, సాత్వికమైన భావము, ఎంతో కొంత స్వచ్ఛత పైకి వస్తూ ఉన్న సమయంలోనే గురువు కావాలి అన్న ఆలోచన పైకి వస్తుంది. ఆ ఆలోచనే గంధర్వుడిగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నది. ముందు ఆలోచన కలుగుతుంది, నాకెవరైనా మంచి చెప్పేవాడు, అసలు ఏంటిదంతా, ఎందుకు చేస్తున్నాను ఈ కర్మలు, ఎన్నాళ్ళు చేస్తాను, తర్వాత ఏమవుతాను, ఇహము పరము కావాలి కదా నాకు అనే ఆలోచన కలిగినప్పుడు మార్గోపదేశం చేసే గురువు రావడం కోసం ముందు ఈ ఆలోచన బయలుదేరుతుంది. ఇంకా అప్పుడు గురువును వెతుకుతూ బయలుదేరతాడినా, లేదా గురువే వెతుక్కుంటూ వస్తాడు. తస్మాత్ ఏవం విజానీహి కురూణాం వంశవర్ధన బ్రాహ్మణ ప్రముఖం రాజ్యం శక్యం పాలయితుం చిరం. తస్మాత్ కాబట్టి, ఓ కౌరవుల వంశాన్ని వృద్ధి పొందించేవాడా, ఏవం విజానీహి, ఈ విషయం ఈ విధంగా తెలుసుకో. బ్రాహ్మణ ప్రముఖం, బ్రాహ్మణ్ణి ముందుంచుకుని ఏ రాజైతే ప్రయత్నం చేస్తూ ఉంటాడో అటువంటి వాడు చిరకాలము ఈ రాజ్యాన్ని పాలించడానికి శక్తి కలిగిన వాడై ఉంటాడు. చిరకాలము రాజ్యాన్ని
పాలన చెయ్యాలి అంటే బ్రాహ్మడు ముందుండి నడిపించాలి. అందుకని ఈ విషయం అర్థం చేసుకో. ఏం కావాలో నువ్వు చేయవలసింది చెయ్యని ఆయన ఉపదేశం చేశారు మన గంధర్వుడు. అంతా బానే ఉంది గానీ మీకొక ప్రశ్న వచ్చుంటుంది ఈ పాటికి. మాటి మాటికి తాపత్య, తాపత్య అని ఎందుకు పిలుస్తున్నాడీన మన అర్జునుడిని? అంటే ఏమి అని. మనకే ప్రశ్న కలిగిందో అదే అనుమానము మన అర్జునుడికి కూడా కలుగుతుంది. ఆయన నన్నెందుకు అట్లా పిలిచావని అడుగుతాడు. ఇంక అక్కడి నుంచి ముందుకు వెళ్తాము. తాపస్య ఉపాఖ్యానం మొదలవుతున్నది చూసుకుంటూ వెళ్దాము. అర్జునుడేమంటున్నాడంటే, తాపత్య ఇతి యత్ వాక్యం ఉక్తవాన్ అసి మామీహ తత్ అహం జ్ఞాతుమిచ్చామి తాపత్యార్థ వినిశ్చయం. తాపత్య, తాపత్య అని మాటి మాటికి మీరు నన్ను పిలుస్తున్నారు కదా! దాన్ని అహం నేను జ్ఞాతుమిచ్చామి తెలుసుకోవాలనుకుంటున్నాను. తాపత్య అన్నదానికి అర్థమేంటి? నిశ్చయంగా అసలు ఎందుకండి నన్ను తాపత్యుడా అని పిలుస్తున్నారు? ఎందుకు ఆ ప్రశ్న అడుగుతున్నానంటే నాకు తెలియనే తెలీదు నా పేరు అదోటున్నదని. తపతి నామ కా చ ఏషా తాపత్యాః యత్కృతే వయం కౌంతేయాః హి వయం సాధో తత్వమిచ్చామి వేదితుం. ఓ సాధు పురుషుడా! మేము యత్కృతే ఎందుకని తాపత్యులమయ్యామో, ఎందుకు మమ్మల్ని తాపత్యులారా అని పిలుస్తున్నావో, ఈ తపతి అన్న పేరున్న ఆమె ఇంతకీ ఎవరు? మేము కౌంతేయాః హి మేము కౌంతేయులం. ఇదిగో మా అమ్మగారు. మా అమ్మ పేరు కుంతి. ఆమె నుంచి వచ్చాం కాబట్టి మా పేరు కౌంతేయులు. నువ్వు మమ్మల్ని కౌంతేయ అని పిలిచావు. మధ్యలో కౌంతేయ అని ఆపేసి తాపత్యుడా, తాపత్యుడా అని పిలుస్తున్నారు మీరు. ఈ తపతి అన్నామెవరు? మేమెందుకు తాపత్యులమయ్యామో, తత్వం ఉన్నది ఉన్నట్టు వేదితుం తెలుసుకోవాలని ఇచ్చామి అని అన్నాడు. అప్పుడు వైశంపాయనుల వారు కథ చెప్తున్నారు. ఏవముక్తః సహ గంధర్వః కుంతీపుత్రం ధనంజయం విసృతాం త్రిషు లోకేషు శ్రావయామాస వై కథాం. ఏవముక్తః ఈ విధంగా చెప్పబడ్డవాడై ఆ గంధర్వుడు మన కుంతీపుత్రుడు ధనంజయుడికి ముల్లోకాల్లో గొప్ప విస్తృతమైన ఆ కథను శ్రావయామాస చెప్తూ ఉన్నాడు. ఇంకా గంధర్వుల వారు చెప్తూ ఉన్న కథ అసలు తపతి అన్న ఆమె ఎవరు? అక్కడి నుంచి వచ్చిన మన తాపత్యులు, కౌంతేయులు, పాండవుల వరకు జరుగుతున్నదేమి అని ఆ వంశ వర్ణన చెప్తారు. అది చూసుకుంటూ వద్దాము. హంత తే కథయిష్యామి కథామ్యేతాం మనోరమాం యథావత్ అఖిలాం పార్థ ధర్మ్యాం ధర్మభృతాం వరా. ఓ పార్థ, ధర్మభృతాం వరా, ధర్మాన్ని ధరించిన వాళ్ళలో శ్రేష్ఠుడైన వాడా. హంత ఆహా, చక్కటి ప్రశ్న అడిగావు, చెప్తాను పట్టు. ఏతాం మనోరమాం కథాం, ఈ అందమైన మనసుని రమింపజేసే కథను చెప్తాను. యథావత్ ఉన్నది ఉన్నట్టుగా అఖిల మొత్తం చెప్తాను. ఈ ధర్మం ధార్మికమైన కథ ఇది. దీన్ని ఉన్నది ఉన్నట్టు పూర్తిగా చెప్తాను. కథయిష్యామి నీకోసము. ఉక్తవాన్ అస్మి ఏన త్వాం తాపత్యా ఇతి యద్వచః తత్ తే అహం కథయిష్యామి శృణుష్వ ఏకమనః మమ. ఉక్తవాన్ అస్మి చెప్తాను మరి. ఏ కారణానికి త్వాం నిన్ను తపత్యుడా అని ఆ మాటతో పిలిచానో తత్ అది అహం నేను తే నీకు కథయిష్యామి చెప్తాను. అయితే చెప్తున్న విషయం మాత్రం నువ్వు ఏకమనః ఏకాగ్రచిత్తుడివై శృణుష్వ విను మరి. యః ఏషః దివి ధిష్ణ్యేన నాకం ప్రాప్నోతి తేజసా ఏతస్య తపతీ నామ బభూవ అసదృశీ సుతా. యః ఏషః ఈయనైతే ఉన్నాడో ఆయన ఉన్నాడు. ఒకానొక సమయంలో ఒకానొక ఆయన ఉన్నాడు. ఆయన దివిలో ఉంటాడు. అది ఆయన ధిష్ణ్యము అంటే స్థానము. ఆయన తన తేజస్సుతో ఈ నాకము మొత్తాన్ని భూమి ఆకాశాలను వ్యాపించి ఉన్నాడు. ఏతస్య ఆయనకు తపతి అన్న పేరున్న ఒక
సుత కూతురు బభూవ ఉన్నది. ఆమె అసదృశి, అటువంటిది ఇంకెవరూ లేరు. ఆమెకు సాటి రాగలిగింది ఇంకొకటి లేదు. అటువంటి ఒక కూతురు ఆయనకున్నది. వివస్వతః వై కౌంతేయ సావిత్రి అవరజా విభో విసృత త్రిషు లోకేషు తపతి తపసాయుత. ఇప్పుడు ఈయన వివస్వతుడు. వివస్వతుడికి సావిత్రి అని ఒక కూతురున్నది. ఆ సావిత్రితో పాటే అవరజ తర్వాత జన్మించిన చెల్లెలు తపతి అని అమ్మాయి, తపసాయుత తపస్సుతో కూడి ఉన్నది. ముల్లోకాల్లో ఆమెను తపతి అని పిలుస్తారు. ఆమె మన వివస్వతుడికి రెండో కూతురు. మొదటి కూతురు సావిత్రి, రెండో కూతురు తపతి. న దేవీ న అసురీ చ ఏవ న యక్షి న చ రాక్షసి న అప్సరా న చ గంధర్వి తథారూపేణ కాచన. ఏ దేవత గాని, ఏ ఆసురి గాని, ఏ యక్షి గాని, ఏ రాక్షసి గాని, ఏ అప్సర గాని, ఏ గంధర్వి గాని ఎవ్వరైనా సరే రూపంలో ఆ విధంగా ఉండడం అన్నది లేదు. సువిభక్త అనవద్యాంగి శ్వసిత ఆయత లోచన స్వ ఆచార చయేవ సాధ్వి చ సువేష చయేవ భామిని. ఆ భామిని ఎట్లా ఉంటుంది అంటే సువిభక్తమైన శరీరావయవాలతో, చక్కగా విభాగం చేయబడ్డ శరీరావయవాలతో, అవి కూడా అనవద్యము, ఏ కళంకము లేకుండా ఉంటాయి. సు అసిత ఆయత లోచనములు, చక్కగా నల్లగా విశాలంగా ఉన్న కన్నులున్నది. సు ఆచార చక్కటి ఆచారము నడవడి కలిగినది. సాధ్వి సన్మార్గంలో ఉన్నది. చక్కటి వేషంతో, చక్కటి అలంకారాలతో ఉంటుంది ఆ భామిని. న తస్యాహ సదృశం కంచిత్ త్రిషు లోకేషు భారత భర్తారం సవితా మేనే రూపశీల కులశ్రుతైః. తస్యాహ సదృశం, ఆమెకు సమానమైన వాడు, రూపంలో, శీలంలో, కులంలో, శృతము విద్యలో, చదువులో, అన్నిట్లో ఆమెకు తగినవాడు కంచిత్ త్రిశులోకేషు, ఎవ్వడు కూడా ఈ ముల్లోకాల్లో భర్తగా ఆమెకు తగినవాడు లేనే లేడేనా అని ఆ సవిత మనసులో అనుకుంటూ ఉన్నాడు. సంప్రాప్త యౌవనాం పశ్యన్ దేయాం దుహితరంతు తాం న ఉపలేభే తతః శాంతిం సంప్రదానం విచింతయన్. ఆమెకు యవ్వనం సంప్రాప్తించింది, మంచి కాలం వచ్చింది పెళ్లికి. దేయాం, ఆమె ఇవ్వవలసి ఉన్నది మరి ఎవరికైనా. అటువంటి ఆ కూతుర్ని చూసుకున్నాడు. తగిన భర్త కనిపించట్లేదు అని, భర్త ఆమెకు ఎవరైతే తగిన వాడుంటాడో ఆయనను నా ఉపలేభే పొందక శాంతి కూడా లేకుండా ఉన్నాడు. ఎవరికి సంప్రదానం, నేను ఎవరికి ఈమెను కన్యాదానం చెయ్యాలి అని ఆలోచించుకుని చాలా బాధపడుతూ ఉన్నాడు. అథ వృక్షపుత్రః కౌంతేయ కురూణాం వృషభః బలి సూర్యం ఆరాధయామాస నృపః సంవరణః సదా. ఇంకా అప్పుడు ఏమైందంటే, ఓ కౌంతేయ అర్జున అని మన గంధర్వుడు కథ చెప్తున్నాడు. వృక్షపుత్రుడు ఉన్నాడు. వృక్షుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు ఒక కొడుకున్నాడు. ఆయన కురునాం వృషభః, కౌరవుల్లో శ్రేష్ఠుడు, బలి గొప్ప బలవంతుడు. ఆయన సదా సూర్య ఆరాధన చేస్తూ ఉండేవాడు. రాజు, ఆయన పేరు సంవరణుడు. వృక్షపుత్రుడు సంవరణుడు, కురువంశీయుడు, సూర్యారాధన చేస్తూ ఉండేవాడు. అర్ఘ్యమాల్య ఉపహారైః చ సస్వచ్చ నృపతిః యతః నియమైః ఉపవాసైః చ తపోభిః వివిధైః అపి శుశ్రూషుః అనహంవాది శుచిః పౌరవనందనః అంశిమంతం సముద్యంతం పూజయామాస భక్తిమాన్. ఆ భక్తిమంతుడు, గొప్ప భక్తి కలిగిన వాడు, అర్ఘ్యాలను, మాలలను, ఉపాహారాలను వాటన్నింటినీ పుచ్చుకుని వెళ్ళి శాశ్వతి అప్పుడు మన నృపతి యతః నియమితమైన మనసుతో ఉన్నవాడై, అన్ని రకాల నియమాలు పాటిస్తూ ఉన్నవాడై, ఉపవాసాలతో ఉన్నవాడై, తపస్సులతో ఉన్నవాడై, రకరకాల తపస్సులు ఆచరించేవాడు, రకరకాల ఉపవాసాది దీక్షలన్నీ ఆచరించేవాడు, గొప్ప మనసేంద్రియ నిగ్రహం ఉన్నవాడు,
ఆయన అనహంవాది, అహంకారం లేనివాడు, శుచి అయినవాడు, పౌరవ నందనుడు, పురువంశంలో పుట్టినవాడు. సముద్యంతం అంశుమంతం ఉదయిస్తున్న సూర్యుడిని రోజు భక్తితో పూజించేవాడు. తతః కృతజ్ఞం ధర్మజ్ఞం రూపేణ అసదృశం భువి తపత్యాః సదృశం మేనే సూర్యః సంవరణం పతిం. తతః ఇంకప్పుడు ఆ సూర్యుడు రోజు చూస్తూ ఉన్నాడు ఈయన పూజల్ని. ఇంత కృతజ్ఞత కలిగిన వాడు, ఇంత ధర్మం తెలిసినవాడు, భూమి మీద ఇటువంటి రూపము ఎవరికీ లేదు. సాటి లేని రూపం కలిగిన వాడు. ఇటువంటి మనవాడు సంవరణుడు మన తపతికి సదృశం తగినవాడు, పతిగా ఉండగలిగినవాడు అని మేనే అనుకున్నాడు. దాతుమైచ్చత్ తతః కన్యాం తస్మై సంవరణాయ తాం నృపోత్తమాయ కౌరవ్య విస్తృత అభిజనాయ వై. ఓ కౌరవ్యుడా అర్జున, అందుకని మన సూర్యుడు తన కూతుర్ను తాం కన్యాం ఆయన కూతుర్ను తతః ఇంకా తస్మై సంవరణాయ ఆ సంవరణుడికి ఆ నృపోత్తముడికి విస్తృత అభిజనాయ గొప్ప జాతి గొప్ప జన్మ కలిగిన వాడికి దాతుం ఐచ్చత్ ఇవ్వాలని కన్యాదానం చేయాలని కోరుకున్నాడు. యదా హి దివి దీపాంశుః ప్రభాసయతి తేజసా తథా భువి మహీపాలః దీప్త్యా సంవరణః అభవత్. యథా ఏ విధంగానైతే దివి ఆకాశంలో దీపిస్తున్న అంశువులతో కిరణాలతో మన సూర్యుడు తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాడో, తథా అదే విధంగా ఈ భూమి మీద మన మహీపాలుడు కూడా మన సంవరణుడు తన దీప్తులతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆకాశంలో సూర్యుడు ప్రకాశించినట్టు భూమి మీద మనవాడు ప్రకాశిస్తున్నాడు. యథా అర్చయంతి చ ఆదిత్యం ఉద్యంతం బ్రహ్మవాదినః తథా సంవరణం పార్థ బ్రాహ్మణ అవరజాః ప్రజాః. ఏ విధంగానైతే ఉదయిస్తున్న సూర్యుణ్ణి బ్రహ్మవాదులందరూ అర్చిస్తూ ఉంటారో, తథా అదే విధంగా ఓ పార్థుడా, ఓ అర్జున, బ్రాహ్మణ అవరజాః ప్రజాః బ్రాహ్మల కన్నా తక్కువ ఉన్న ప్రజలందరూ ఈ సంవరణుణ్ణి అట్లానే పూజించేవాళ్ళు. సహ సోమం అతి కాంతత్వాత్ ఆదిత్యం అతి తేజస బభూవ నృపతిః శ్రీమాన్ సుహృదాం దుర్హృదాం అపి. సహ నృపతిః మన రాజుగారు ఎటువంటి వాడంటే, ఒకవేళ తనకెవరైనా సుహృత్తులుంటే వాళ్ళ పట్ల కాంతత్వాత్ కోరుకోవడంలో సోమం అతి చంద్రుణ్ణి మించిపోయేవాడు. ఎవరైనా దుర్హృత్తులుంటే, ఎవరైనా మనసులో ఈయన పట్ల ద్వేషంతో ఉన్నవాళ్ళుంటే, ఇంకా వాళ్ళ పట్ల ఆయన తన తేజస్సుతో ఆదిత్యుణ్ణి అతి దాటిపోయేవాడు. తనను కోరుకునే వాళ్ళుంటేనేమో వాళ్ళ పట్ల చంద్రుడిలాగా చల్లగా ఉండేవాడు. చంద్రుణ్ణి మించిపోయేవాడు. ఒకవేళ తనకెవరైనా శత్రువులున్నారంటే మాత్రం ఇంకా చండ ప్రచండంగా తీవ్రంగా ప్రజ్వరిల్లేవాడు. అసలు అందులో సూర్యుడిని మించిపోయేవాడు. ఆ రకంగా ఉండేవాడు మన శ్రీమంతుడు సంవరణుడు, మన వరుడు తపతిని పెళ్లాడేవాడు. ఏవం గుణస్య నృపతేః తథా వృత్తస్య కౌరవ తస్మై దాతుం మనశ్చక్రే తపతిం తపనః స్వయం. మన తపనుడు సూర్యుడు ఆదిత్యుడు స్వయంగా ఏవం గుణస్య ఇటువంటి గుణాలతో ఉన్న తథావృత్తస్య ఇటువంటి ప్రవర్తనతో ఉన్న ఆ నృపతికి తస్మై ఆయనకు తన కూతురైన తపతిని దాతుం మనః చక్రే ఇవ్వాలని కోరుకున్నాడు. సహ కదాచిత్ అథో రాజా శ్రీమాన్ ఉరూయసాః భువి చచార మృగయాం పార్థ పర్వతోపవనే కిల. సహ రాజా మన శ్రీమంతుడు మన రాజుగారు సంవరణుల వారు కదాచిత్ ఒకానొక సమయంలో ఇంకప్పుడు ఆ గొప్ప యశస్సు కలిగిన వాడు భూమి మీద పర్వతోపమనే పర్వతాల పైన ఉన్న ఉపవనాల్లో మృగయ వేటాడడం కోసం చచార తిరుగుతూ ఉన్నట్ట. చరతః మృగయాం తస్య క్షుత్ పిపాసా శ్రమాన్వితః మమార రాజ్ఞః కౌంతేయ గిరౌ అప్రతిమః హయః. ఆ రకంగా మృగయాన్ చరతః వేటాడుతూ తిరుగుతూ ఉంటే ఆయనకు ఆ గిరౌ ఆ కొండల పైన తిరుగుతూ ఉన్నాడు.
ఇంకా ఆయన యొక్క అప్రతిమః హయః సాటిలేని ఆ గుర్రము క్షుత్ పిపాసా శ్రమ అన్వితః ఆకలి, దాహము, అలసటతో కూడి ఉన్నదై ఆ రాజుగారి హయం కాస్త మమార మరణించింది. సహ మృతాశ్వః చరన్ పార్థ పద్భ్యాం ఏవ గిరౌ నృపః తదర్శ అసదృశీం లోకే కన్యాం ఆయతలోచనాం. సహ ఆ విధంగా మృతాశ్వః గుర్రం మరణించింది. అయినా గూడా ఆయన పద్భ్యాం ఏవ నడుస్తూనే ఆ వేటాడుతూ అక్కడ తిరుగుతూ ఉన్నాడు చరణ్. అప్పుడు ఓ పార్థ ఏం జరిగిందంటే మన నృపుడు లోకే అసదృశి లోకంలో సాటి లేని ఒక కన్యను ఆయత లోచనం విశాలమైన కన్నులున్న ఇంక లోకంలో ఇటువంటి కన్య లేదు. అటువంటి ఒక కన్యను ఆయన దదర్శ చూశాడు. సహ ఏకః ఏకాం ఆసాద్య కన్యాం తాం అరిమర్దనః తస్థౌ నృపతి శార్దూలః పశ్యన్ అవిచల ఈక్షణః. మన అరిమర్దనుడు శత్రుమర్దనుడు ఇప్పుడు ఆయన ఏకః ఒక్కడే ఉన్నాడు. ఏకాం ఆసాద్య ఆమెను చేరి తాం కన్యాం ఇంక మన నృపతి శార్దూలుడు అవిచల ఈక్షణః పశ్యన్ కన్నార్పకుండా ఆమెనే చూస్తూ తస్థౌ నిలబడిపోయాడు. సహ హి తాం తర్కయామాస రూపతః నృపతిః శ్రియం పునః సంతర్కయామాస రవేః భ్రష్టాం ఇవ ప్రభాం. ఆయన అక్కడ నిలబడి ఆమెను చూస్తూ ఆమె రూపాన్ని ఆమె అందాన్ని తర్కయామాస వితర్కిస్తూ ఉన్నాడు. రూపతః ఆమె శ్రియం ఆమె రూపం చూస్తే లక్ష్మీదేవిలాగా ఉన్నదే ఈమె లక్ష్మీదేవా పునః లేదా రవేః ప్రభాం భ్రష్టాం రవి యొక్క కాంతి కిరణాలు ఇక్కడ భూమి మీద పడితే ఈ రకంగా కనిపిస్తున్నదా అని సంతర్కయామాస ఆయన తర్కించుకుంటున్నాడు. గిరిప్రస్థేతు సా యస్మిన్ స్థిత స్వసితలోచన సహ సవృక్ష క్షుప లతః హిరణ్మయః ఇవ అభవత్. యస్మిన్ గిరిప్రస్థే ఏ కొండలపైన ఆమె స్థిత నిలబడి ఉన్నదో అసితలోచన బాగా నల్లగా ఉన్న కన్నులతో ఉన్నదామె. ఆమె ఎక్కడ నిలబడ్డదో గిరిహి ఆ కొండ సవృక్ష క్షుప లతః వృక్షములు చెట్లు, క్షుపములు అంటే పొదలు, లతలతో కూడిన కొండంతా హిరణ్మయమై ఆ విధంగా కనిపిస్తూ ఉన్నది. అవమేనే చ తాం దృష్ట్వా సర్వప్రాణభృతాం వపుః అవాప్తం చ ఆత్మనః మేనే సహ రాజా చక్షుషః ఫలం. ఇంకా మన రాజుగారు సర్వప్రాణభృతాం ఆయన సర్వ ప్రాణాలను ఆమెనే పట్టేసుకుంది. ఆయన ప్రాణాలన్నీ ఆమె మీదే పెట్టేసుకున్నాడు. అటువంటి తాం దృష్ట్వా ఆమెను చూస్తూ ఆత్మనః వపుః తన సొంత శరీరం కూడా అవమేనే తక్కువే అనుకున్నాడు. తన సొంత దేహం కూడా ఆమె రూప లావణ్యం ముందు తక్కువే అనుకున్నాడు. ఆహా అసలు చక్షుషః ఫలం నాకు చూపున్నందుకు ఇవాళ దానికి ఫలము అవాప్తం పొందబడ్డది అని మేనే అనుకున్నాడు మన రాజు. నా చూపు ఇవాళ ఆమెను చూడడం వల్ల సఫలమైందని ఆయన అనుకున్నాడు. జన్మ ప్రభృతి యత్కించిత్ దృష్టవాన్ సహ మహీపతి రూపన్న సదృశం తస్యాహ తర్కయామాస కించన. జన్మ ప్రభృతి నేను పుట్టినప్పటి నుంచి ఏమి చూశానో అటువంటివన్నీ కూడా తస్యాహ సదృశన్న నేను పుట్టినప్పటి నుంచి ఎన్నో రూపాలు చూశాను గాని ఈమెకు సాటి రాగల రూపం ఇంతవరకు నాగెక్కడ కనిపించలేదని ఆయన అనుకుంటూ ఉన్నాడు. తయా బద్ధ మనః చక్షుః పాశైః గుణమయైః తదా న చచాల తతః దేశాత్ బుబుధే న చ కించన. తయా ఆమె చేత గుణమయైః పాశైః ఆమె యొక్క అందచందాలు రకరకాల గుణాలన్న పాశాలతో బంధించబడి ఉన్న మనసు చక్షువులు ఆయన కళ్ళను ఆయన మనస్సును ఆమెలోని గుణాలు అట్లా బంధించేశాయి పాశాలలాగా. తతః ఇంక మనవాడు పాపము
ఆ ప్రదేశం నుంచి చచ్చాల అసలు కదల్లేకుండా ఉన్నాడు. నచకించన బుబుధే, ఏమీ ఆయనకు పట్టట్లేదు. మనసుకి ఏ ఆలోచన రావట్లేదు. కళ్ళింకేమీ చూడట్లేదు. కాళ్ళింక అక్కడే పాతుకున్నయి. అక్కడి నుంచి కదలట్లేదు ఆ ప్రదేశం వదిలిపెట్టి. అస్యాహ నూనం విశాలాక్ష్యాః స దేవాసుర మానుషం లోకం నిర్మధ్య దాత్రా ఇదం రూపం ఆవిష్కృతం కృతం అని అనుకుంటున్నాడు. ఈ విశాలాక్షి ఎవరున్నదో ఈమెను ధాత బ్రహ్మదేవుడు ఎట్లా సృష్టించాడంటే, దేవతలు, అసురులు, మనుషుల లోకాలన్నింటినీ మధించి, మధించి, మధించి ఇటువంటి గొప్ప రూపాన్ని ఆవిష్కరించాడు. అసలు అంతటి అందము అని అనుకుంటున్నాడు. ఏవం సహ తర్కయామాస రూపద్రవిణ సంపద కన్యాం అసదృశీం లోకే నృపః సంవరణః తదా. తదా ఇంకప్పుడు ఏవం ఈ విధంగా రూపద్రవిణ సంపద, గొప్ప రూప సంపదతో ఉన్నది ఆమె. అటువంటి ఆ కన్య ఈ లోకంలో ఆమెకు సాటి ఇంకెవరూ లేరు. ఇంకొకళ్ళు అటువంటి వాళ్ళెవరూ లేరు. ఆమెని చూస్తూ మనవాడు ఆ సంవరణుడు మన రాజు తర్కయామాస అదే విధంగా ఆలోచించుకుంటూనే ఉన్నాడు. తాంచ దృష్ట్వా ఏవ కళ్యాణిం కళ్యాణాభిజనః నృపః జగామ మనసా చింతాం కామమార్గణ పీడితః. కాముడి యొక్క మార్గణములు అంటే బాణాల చేత పీడింపబడుతూ ఉన్న మన రాజుగారు తాం కళ్యాణీం దృష్ట్వా ఏవ, ఆ కళ్యాణిని చూస్తూనే కళ్యాణాభిజన, ఈయన కూడా కళ్యాణం మంచి జన్మ ఉన్నది, ఈయనకు కూడా మంచి వంశం ఉన్నది, ఆమె అందంగా ఉన్నది. ఆమెను చూస్తూనే ఈయన మనసులో కాముడు దయించాడు. దాంతో మనసా చింతాంజగామ, మనసులో ఆలోచన మొదలుపెట్టాడు. దహ్యమానః సహ తీవ్రేణ నృపతిః మన్మథాగ్నిన అప్రగల్భాం ప్రగల్భః సహ తామువాచ యశస్వినీం. తీవ్రమైన మన్మథ అగ్నితో దహించుకుని పోతున్న సహ నృపతి, మన రాజుగారు అప్రగల్భాం, ఆమె ఏమీ మాట్లాడకుండా ఉలుకు పలుకు లేకుండా నిలబడ్డది, ఊరికనే చూస్తున్నది. ఆమెతో, ఆ యశస్వినితో, తాం మన కన్యతో సహ ప్రగల్భః, మనవాడు గొప్పలు చెప్పుకునేవాడు, ఉవాచ ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఈయన మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆమె ఏమనలేదు కానీ ఈయన మాట్లాడుతున్నాడు. కాసి కస్యాసి రంభోరు కిమర్థం చైహ తిష్టసి కథంచ నిర్జనే అరణ్యే చరసి ఏకా శుచిస్మితే త్వం హి సర్వా అనవద్యాంగి సర్వాభరణ భూషిత విభూషణం ఏవ ఏతేషాం భూషణానాం అభీప్సితం న దేవీం న ఆసురీం చయేవ న యక్షీం న చ రాక్షసీం న చ భోగవతీం మన్యే న గంధర్వీం న మానుషీం యా హి దృష్టా మయా కాశ్చిత్ శ్రుత్వా వాపి వరాంగనాః న తాసాం సదృశీం మన్యే త్వామహం మత్తకాసిని. ఆయన ఏమంటున్నాడంటే, కాసి ఎవరు నువ్వు, కస్యాసి ఎవరి దానివై ఉన్నావు, మీ నాన్న వాళ్ళెవరు, ఓ రంభోరు అందమైన అరటి బోదెల్లాంటి తొడలతో ఉన్నదానా, కిమర్థం ఎందుకని ఇహ ఇక్కడ తిష్టసి ఉన్నావో, ఈ నిర్జనమైన అరణ్యంలో ఏకా ఒక్కదానివే కథం చెరసి ఎట్లా తిరుగుతూ ఉన్నావో, పైగా శుచిస్మిత నవ్వుతూ ఉన్నావో, ఏ భయం లేకుండా, ఎవరు నువ్వు, మీ అమ్మ వాళ్ళెవరు, ఇక్కడ ఎందుకనున్నావు, ఒక్కదానివే భయం లేకుండా అరణ్యంలో తిరుగుతున్నావే, ఎట్లా తిరుగుతున్నావో, ఓ సర్వాభరణ భూషిత, సర్వ ఆభరణాలు ధరించిన సర్వ అనవద్యాంగి, ఏ కళంకము లేని అవయవములతో ఉన్నదానా, అస్సలు నువ్వు ఇన్ని ఆభరణాలు ధరించావు గాని ఈప్సితమైన ఆ భూషణానాం, నువ్వు ధరించిన ఆ ఆభరణాలకే, ఏతేషాం వీటికే, విభూషణం ఇవ, నువ్వు ఏ ఆభరణాలను అలంకరించుకున్నావో వాటికే నువ్వు అలంకారంగా ఉన్నావో, ఏ దేవత గాని, ఆసురి గాని, యక్షిని గాని, రాక్షసి గాని, భోగవతి అంటే నాగలోకంలోని వనిత గాని, గంధర్వి గాని, మానుషి గాని ఎవ్వరూ కూడా
నువ్వు కాదని మన్య అనుకుంటున్నాను. నువ్వు దేవతవో, ఆసురివో, యక్షిణివో, రాక్షసివో, మనిషివో, గంధర్వివో, భోగవతివో అని నేను అనుకోవట్లేదు. కాదనుకుంటున్నాను. ఎందుకు అంటే నేను కొంతమందిని ఇంతకు ముందు చూసాను. చాలామంది వరాంగనలను ఎవరెవరైతే నా చేత చూడబడ్డారో వాళ్ళెవ్వరూ గూడా నీకు సమానమైన వాళ్ళు కాదు అని అనుకుంటున్నాను. ఓ మత్తకాసిని మత్తెక్కించే ప్రకాశంతో ఉన్నావు. వీళ్ళెవరు గాదని నేను అనుకుంటున్నాను అని ఆయన అన్నాడు. ఏవం తాం సహ మహీపాలః బభాషే నతు సా తదా కామార్థం నిర్జనే అరణ్యే ప్రత్యభాషత కించన. ఏవం ఈ విధంగా ఆమెతో మన మహీపాలుడు రాజు బభాషే మాట్లాడుతూ ఉన్నాడు గాని, ఆమె మాత్రం ఆమె అసలు ఏమీ మాట్లాడలేదు. ఆ కామార్తుడు కామంతో, ఆర్తితో ఉన్నాడు. ఆ నిర్జనమైన అరణ్యంలో ఒక్కడే ఉన్నాడు. ఆమెతోటి మాట్లాడుతుంటే కించన ఏమి ఆమె నా ప్రత్యభాషత అనలేదు. తతః లాలప్యమానస్య పార్థివస్య ఆయతే క్షణ సౌదామినీమివ సా అభ్రేషు తత్ర ఏవ అంతరధీయత. తతః ఇంకా ఆ విధంగా లాలప్యమానస్య ఇంకా తల్లడిల్లిపోతున్నాడాయన. అటువంటి పార్థివుణ్ణి చూసి ఆయన మాటలు విని, ఆయతే క్షణ విశాలమైన కన్నులున్న ఆమె మొత్తం విన్నది. ఇంకా అభ్రేషు సౌధామినీమివ మబ్బుల్లో మెరుపుతీగలాగా తళుక్కున తత్రైవ అక్కడే అంతరధీయత మాయమైపోయింది. తామన్విచ్చన్ సహ నృపతిః పరిచక్రామ తత్తదా వనం వనజపత్రాక్షీం భ్రమన్ ఉన్మత్తవత్తదా. ఇంకా వనజపత్రముల వంటి పద్మపత్రముల వంటి కన్నులున్న ఆమెను అక్కడే వెతుకుతూ ఆ చుట్టుపక్కలంతా మన రాజు తిరుగుతూనే ఉన్నాడు, భ్రమిస్తూనే ఉన్నాడు, ఉన్మత్తవత్ పిచ్చివాడైపోయాడు. ఆ అడవంతా గాలిస్తూ ఉన్నాడు, ఆమె కోసం వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. అపశ్యమానః సహ తు తాం బహు తత్ర విలప్య చ నిశ్చేష్టః కౌరవశ్రేష్టః ముహూర్తం సహ వ్యతిష్ఠత. అయితే ఆయన ఎంత ఏడుస్తూ, అరుస్తూ, వెతుకుతూ, తిరుగుతూ ఉన్నా గూడా ఎంతో వెతికాడు కానీ ఆమె అపశ్యమానః కనపడకపోయేసరికి ఆయన కౌరవ శ్రేష్ఠుడు నిశ్చేష్టుడై ఇంకేం చెయ్యాలో దిక్కుదోచక అక్కడే వ్యతిష్ఠత ముహూర్తం కొంతసేపు నిలబడిపోయాడింకా. వెతికి, 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 వెతికి ఇంక చివరికి ఆగిపోయాడు. తర్వాత ఏం జరిగిందని మనం మళ్ళీ చదువుకుందాము. ఈలోగా ఇంతవరకు మనం చదువుకున్నది ఏమి చదువుకున్నామో, ఒకాయనున్నాడు. ఆయనకొక కూతురున్నది. పెళ్ళిడికొచ్చింది. పెళ్లి చేద్దామనుకున్నాడు. పిల్లాడు దొరకలేదు. కొన్నాళ్ళు చూస్తే ఒక పిల్లాడు కనిపించాడు. ఆ వరుణ్ణి పుచ్చుకొనొచ్చాడు. ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాడు. ఈలోగా ఆ వరుడే పెళ్లి కొడుకే ఏదో అక్కడక్కడ తిరుగుతున్నాడు. ఈమె కనిపించింది. వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. వాళ్ళిద్దరూ పడ్డారో ఏమో! ఈయనైతే ముందు ప్రేమలో పడ్డాడు. ఆమె అనుకోకుండా కనిపించకుండా పోయేసరికి ఇంకా అదేదో తెలుగు సినిమాలో లాగా ఈయన ఎతుక్కుంటూ పిచ్చోడై తిరుగుతున్నాడు. ప్రాబబ్లీ 4 పాటలు అవి ఇవి గూడా పాడుకుంటున్నాడేమో! పాత సినిమాల్లో అయితే తాగుతూ మరీ పాడుకుంటారు. ఈ సినిమాల్లో తాగుతున్నారో లేదో గానీ, ప్రాబబ్లీ పాటలన్నీ గట్టి పాడుకుంటూ ఇంకా అయ్యో! నువ్వు లేకపోతే నేనేమైపోతానని మరి ఏం పాటలున్నాయేమో! అది జనరల్ స్టోరీ. అంత మాత్రానికైతే వ్యాసుడు మనకెందుకు జెప్తాడు ఇదంతా. ఇవాళ ఏం చేస్తానంటే, నేను దీన్ని ఎట్లా డీకోడింగ్ జేస్తానని మీకు చూపిస్తూ చేస్తాను కొంతవరకు. ఎందుకు అంటే మన కథ మనకర్థం గావాలి. అందుకని మనకు ఈ తప్పనిసరి ఎక్సర్‌సైజ్ నేనెప్పుడు వేరేగా చేసుకొనొస్తాను. ఈసారి మీతోటి కలిసి చేస్తాను. మన అర్జునుడు ఏమడిగాడు ఇంతకి? అర్జునుడెవరు? రజోతమో గుణాలు కొంచెం అణిగిపోయి ఉన్నాయి. సత్వం పైకొస్తూ ఉన్న స్థితిలో ఉన్న అసాధకుడు. ఇప్పుడు వాడు ఇక్కడి నుంచి మరీ ఊర్ధ్వగతికి వెళ్ళాలి. పైకి వెళ్ళాలి. జారుతూ జారుతూ వచ్చాడు. జారుతూ జారుతూ వచ్చాడంటే ఎక్కడి నుంచి జారుతూ వచ్చాడు? అది తెలియాలి గదా! అందుకని అక్కడి నుంచి అనగనగా ఒకానొక సమయంలో ఏం జరిగింది అని చెప్తారు. మనకెంత సేపు చూసినా ఒకటే కథ ఉంటుంది. ఎంతసేపు 'త్రిషు లోకేషు విస్తృతాం' కథ ఉంటుంది. ముల్లోకాల్లో బాగా పాపులర్ కథ. ఒక్కటే కథ. వేదాల్లో అదే కథ.
ఉపనిషత్తుల్లో, పురాణాల్లో, శాస్త్రాలన్నింట్లో ఒకటే కథ. ముల్లోకాల్లో ఫేమస్ కథ. చాలా కథలు ఒకటే కథ. అదే కథని రకరకాల పేర్లు పెట్టి వేరే వేరేగా చెప్తారు. కథేం మారదు. విషయం, వస్తువు మారదు. అదే కథ మళ్ళీ ఇంకో రకంగా చెప్తున్నారు. చూద్దాము. ఆయనేమడిగాడు, నన్నెందుకు తాపత్య అని పిలిచావు? తపతి ఎవరు? మేము కౌంతేయులం కదా! ఇదిగో ఈమె కుంతి. ఆమెకు పుట్టిన మేము. ఈ తపతి ఎవరు? మేము తాపత్యులం ఎట్లా అయ్యాము? అది ప్రశ్న. నేను కుంతి నుంచి వచ్చిన దాన్ని అనుకుంటున్నాను. అయితే నేను తాపత్యుణ్ణి. ముందు ఇంతవరకే అనుకుంటున్నా నేను. కాదు, దాని వెనకాల కూడా ఉన్నదని తెలియాలి. అందుకని ముందు అక్కడి నుంచి మొదలు పెడుతున్నారు. సరే, ముందు కుంతి చూద్దాం. కుంతం అంటే ఏంటి? కుంతము కలిగి ఉన్నది కుంతి అని కదా అర్థము. కాబట్టి కుంతము అంటే అంటే శరీరము. శరీరము ఏదైతే భేదించుకుని బయటికొస్తుందో అని అర్థము. భూమిని అంటే భూమి అని కూడా అర్థం ఉంది. భూమిని భేదించుకుని బయటికొచ్చింది, లేదా శరీరాన్ని భేదించుకుని బయటికొచ్చేదేమి? ఇంకొక శరీరము. వ్యక్తమైతున్న శరీరం అని అర్థం. కుంతి అంటే ఏమి? ఒక దేహంలో నుంచి బయటకొచ్చిన ఇంకో దేహం. ఒక పక్షిలో నుంచి ఇంకో పక్షి, ఒక చెట్టులో నుంచి ఇంకో చెట్టు, ఒక మనిషిలో నుంచి ఇంకొక మనిషి, ఒక జంతువులో నుంచి ఇంకొక జంతువు, ఒకదాన్నొకటి భేదించుకుని ఒక శరీరం నుంచి ఒకటి బయటికి రావడం ఏదుందో ఇక్కడ కనిపిస్తుందనుకుంటున్నాను మీకు. శరీరం ఉనత్తి భేదయతి అని దాన్ని భేదించుకుని బయటకొచ్చేదేదుంటుందో అది కుంతము. అటువంటి కుంతి అంటే జన్మ. ఇప్పుడు ఆ దేహాన్ని చూపించి మన అర్జునుడు ఏం చెప్తున్నాడు? కాబట్టి ఇదిగో మేము కౌంతేయులం అంటే దేహం నుంచి వచ్చాం. ఇదిగో మా అమ్మ అని ఇంకొక ఫిజికల్ దేహము, వ్యక్తమైన దేహాన్ని చూపించి, అదిగో వాళ్ళ అమ్మ, అదిగో మా నాన్న, అదిగో వాళ్ళ నాన్న అని ఎంతసేపు దేహాలు మాత్రమే చూపించి, వీళ్ళు కూడా దేహాన్ని చూసుకుని నువ్వెవరు అంటే, నేను మీనా, అదిగో మా అమ్మ, అదిగో మా నాన్న అని దేహం వరకే పరిమితమైన ఏ మనస్థితి ఉన్నదో అక్కడ ఉన్నవాళ్ళు. అంతవరకే చూడకు నువ్వు. వ్యక్తమైన దేహము, కార్యము మాత్రమే చూడకు. దాని వెనకాల అవ్యక్తమైన కారణమేమి? నువ్వు పుట్టడానికి, ఈ దేహం రావడానికి కారణమేమి అని చూడు. అదేమి అంటే తపతి, తపము. తపం అంటే సంకల్పం అని ఒక అర్థం ఉన్నది. ఏదైతే తప్పింప చేస్తుందో అని కూడా ఒక అర్థం ఉన్నది. ఏది తప్పింప చేస్తుందో, కావాలి, 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 ఏమి కావాలి? కావాలి, కావాలని తప్పింప చేసేదేమి? కర్మ. ఏదైనా పని ఉందంటేనే తపన ఉంటుంది ఎవరికైనా. కాబట్టి ఈ కార్యము కుంతి రావాలి అంటే దాని వెనకాల కారణము ఒక కర్మ ఉండాలి. అది తపతి. ఒక కర్మ ఉన్నది. ఆ కర్మ నుంచి ఈ కార్యము, దేహం వచ్చింది అని ఈ విషయం చెప్తారు. అసలు అక్కడికి ఆగడానికి కూడా వీల్లేదు. పైగా ఈ తపము, ఆ తపన కావాలి, కావాలి అన్న కర్మ ఎక్కడి నుంచొచ్చింది అంటే జ్ఞానం నుంచొస్తుంది అసలు ఫస్ట్. మూల కారణం అది. అసలు మూల కారణము ఘనీభవించిన జ్ఞానము. అది ఎప్పుడైతే ద్రవిస్తుందో, స్రవిస్తుందో దాన్నే సృష్టి అంటారు. అది అవ్యక్తంగా ఉంటే కాలంగా, కర్మగా ఉంటుంది. అది మళ్ళీ కార్యంగా వ్యక్తమైంది అంటే మళ్ళీ బలపడుతుంది. అది కళ్ళ ముందు రూపాలుగా కనిపిస్తుంటుంది. మళ్ళీ అది ఘనీభవించి. ఘనీభవించిన జ్ఞానము ద్రవించి కర్మగా, కాలంగా, కార్యంగా మారింది అంటే మళ్ళీ ఘనీభవిస్తుంది. మళ్ళీ ఘనీభవించిన కార్యము ద్రవించి ఎక్కడి నుంచొచ్చిందో అందులోకి వెళ్ళి కలిసి జ్ఞానంగా మళ్ళీ ప్రజ్ఞాన ఘన స్వరూపంగా ఉండిపోవాలి. ఇక్కడి నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఆ ప్రోగ్రెషన్ ఉండాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వ్యక్తమైన రూపంగా ఘనీభవించి కార్యంగా ఉన్న నేను అసలు ఏ అవ్యక్తమైన కర్మ నుంచి ఏ కారణానికి వచ్చాను? అయితే అది కూడా అసలు ముఖ్యంగా దానికన్నా ముందు ఏమి ఉన్నది? ఏ సంకల్ప శక్తి, ఏ క్రియాశక్తి రావడానికి మూల కారణమైన జ్ఞానం ఉన్నదో అదెక్కడున్నది అని అక్కడి దాకా వెళ్ళాలి. అక్కడి దాకా తీసుకొని వెళ్తారు. ఎందుకు అంటే ఇక్కడికొచ్చి కూర్చున్నాము. ఇటు నుంచి అటు వెళ్ళాలి. అది మొత్తం ఈ చాప్టర్‌కి తర్వాత వచ్చే కొన్ని చాప్టర్స్‌కి మొత్తం ఇదే ఇంకా సృష్టి
ప్రక్రియ అంతా చెప్తూ ఉన్నారు మనకి. సృష్టి క్రమం చెప్తూ ఉన్నారు. మళ్ళీ అంతే విషయం. అప్పుడేం దీన్ని జాగ్రత్తగా నేను చెప్తాను నువ్వు విను అని చెప్తూ ఉన్నారు. ఏక మనస్కుడివై ఏకాగ్ర చిత్తంతో విను అని చెప్తున్నారు. ఇది మళ్ళీ కొత్త కథ గాదు. ముల్లోకాల్లో బాగా విస్తృతి. ఎన్ని సార్లో విన్నాము. మేలుకున్నప్పుడు వింటాము, కలల్లో వింటాము, మళ్ళీ మేలుకొని వింటాం, మళ్ళా కలల్లో వింటాం. ఎప్పుడు చూసినా ఇది తప్ప వేరే కథే లేదు మనకు. అయినా కూడా కథలాగా గాదు. ఏకాగ్ర చిత్తంతో చెప్తున్న విషయాన్ని నేను తత్వతః చెప్తాను, యథావత్ చెప్తాను, నువ్వు దాన్ని అట్లనే పట్టుకో అని చెప్తూ మొదలుబెట్టారు. అప్పుడేం జరిగింది? దివి ఉన్నది. దివి అంటే ఏమి అర్థము? కొంతవరకు నేను చూపించి తర్వాత ఇంకా మీరు తర్వాత వెతుక్కోండి. నేను కథ చెప్తూ వెళ్తాను. నేను దాన్ని డీకోడ్ చేస్తూ వెళ్తాను. దివి అంటే ఏదైతే దివ్యమై ఉంటుందో, ఏది దివ్యతే ప్రకాశతే ప్రకాశము అని అర్థము. దివి అంటే ప్రకాశము. ఇప్పుడు ఈ ప్రకాశమన్న అధిష్టానము, స్థానము, స్థితి అని అర్థము సత్. అందులో నాకము, కమ్ అంటే సుఖము, అకం అంటే దుఃఖము. దుఃఖమన్నది లేని స్థితి, ఆనందము. అక్కడ ఏమున్నది? తేజస్సున్నది చిత్. తేజస్సుగా వ్యాపిస్తుంది. తేజస్ అన్నప్పుడు చిత్. ప్రకాశిస్తుంది అంటే సత్. నాకం అంటే ఆనందము. సచ్చిదానందం ఒకటున్నది ఇంతకి. ఏదైతే సచ్చిదానందం ఉన్నదో, అక్కడి నుంచి తపతి ఒక ఆలోచన కలిగింది. నేను ఒక్కటి ఉన్నాను, చాలా అవుతానని ఒక ఆలోచన బయలుదేరుతుంది. ఇంకది వివస్వత్తయి మొదలవుతుంది. అక్కడి నుంచి అంతా సృష్టి స్టార్ట్ అవుతుంది. వివస్వత్ అంటే ఏమి? విశేషంగా ఆచ్ఛాదనం చేసేది ఏదున్నదో, కిరణాలతో ఈ భువనాలన్నింటినీ కప్పేసేదేదున్నదో, కాంతితో, ప్రకాశంతో అది వివస్వత్. లేదా విశిష్టమైన ఐశ్వర్యం కలిగింది. విశిష్టమైన ఐశ్వర్యం కలిగేదేంటి? ఐశ్వర్యం ఎవరికుంటుంది? ఈశ్వరుడికుంటుంది. ఆ ఈశ్వరుడే తన ప్రకాశంతో మొత్తం జగత్తుని ఆచ్ఛాదనం చేస్తాడు. ఈశావాస్యమిదం జగత్ యత్కించ మార్థం. ఆ రకమైన స్థితిలో ఉన్నదిప్పుడు ఆ తత్వం. అదసలు సచ్చిదానందము. ఇప్పుడది ఈశ్వరుడిగా మారింది. అక్కడి నుంచి సావిత్రి ఏదైతే ప్రసవించడానికి అనువుగా ఉంటుందో, సృష్టిని ప్రసవించడానికి ఉంటుందో, అది సావిత్రి. జ్ఞానంలో నుంచే ఏదైనా సృష్టింపబడేది. ఆ జ్ఞానానికి తక్కువ రకము నెక్స్ట్ లెవెల్ ఒకటుంటుంది. జ్ఞానం ఉంటుంది. జ్ఞానం నుంచి కొంచెం తక్కువ రకం దాని తర్వాతొచ్చేది కర్మ. ఆ కర్మ తపింప చేస్తూ ఉంటుంది. ఇక్కడ సావిత్రి, తపతి అంటే జ్ఞాన కర్మలు. ఆ రెండూ గూడా ఆ ఈశ్వరుడి శక్తులు. ఆ ఈశ్వరుడెవరు? సచ్చిదానందమైన తత్వము. ఇప్పుడు ఈ తపతి ఏదున్నదో కర్మ, దానికి ఏ రూపము ఉండదు. అది దేవత గాదు, ఆసురి గాదు, యక్షి గాదు, రాక్షసి గాదు, గంధర్వి గాదు, అప్సర గాదు, అది గాదు, ఇది గాదు, దానికి ఏ రూపము లేదు. అది అవ్యక్తంగా ఉంటుంది. అయితే అది ఏ రూపమైనా తీసుకోగలదు. కర్మ ఏ రూపంగానైనా పరిణామం చెందగలదు. పరిణామం చెందిన తర్వాత అది కార్యంగా మారుతుంది. ఇవన్నీ దేవి, అసురి, యక్షి, రాక్షసి, గంధర్వి, అప్సర, మనిషి అవన్నీ గూడా ఆ రూపాలన్నీ గూడా కార్యాలు. అంతకన్నా ముందు కర్మ అవ్యక్తంగా ఉంటుంది. దానికి రూపం ఉండదు. అటువంటిదేమి రూపం ఉండదొకటి. అది కానీ ఏమవుతుందంటే సువిభక్తము. కర్మ విభక్తమై ఉంటుంది. అది వేరు వేరుగా ఉంటుంది. అనవద్యాంగి అనవత్ వత్ అంటే వదన్ చెప్పడం అని అర్థము. చెప్పడానికి వీలు లేకుండా ఉంటుంది. అది ఎట్లా ఉంటుందంటే ఏం చెప్తాము? క్రియాశక్తి అది. ఈశ్వరుడి యొక్క క్రియాశక్తి. చెప్పడానికి ఇట్లా ఉంటుంది అంటే ఎట్లా చూపిస్తాము దాన్ని? అది అసిత ఆయత లోచనము. సితము అంటే సినోతి బధ్నాతి అని దానికి వ్యుత్పత్తి. సితము అంటే ఏదైతే బంధిస్తుందో, ఏదైతే కట్టేస్తుందో, బంధిస్తుందో అది సితము. అది మన ఈ క్రియాశక్తి అసితము. అది దేనికి కట్టుబడి ఉండదు. ఆ కానీ చూపులతోటే అన్నింటిని బాగా కట్టేయగలదు. ఆచార
ఎప్పుడు చరిస్తూ ఉంటుంది. కర్మకెప్పుడు కదలికలుంటాయి. సాధ్వి అది ఎప్పుడూ సన్మార్గంలో ఉన్నది. ఎప్పుడూ బ్రహ్మంలోనే చరిస్తూ ఉంటది. కర్మ ఎక్కడుంటుంది? బ్రహ్మంలోనే ఉంటుంది. కానీ అయితే వేషాలు ధరిస్తూ ఉంటుంది. కర్మ రకరకాల వేషాలు ధరిస్తూ ఉంటుంది. అటువంటిది అసలు ముల్లోకాల్లో ఎక్కడ ఉండదు. కర్మ క్రియాశక్తి ఒక్కటే ఉంటుంది. దానికి తగిన భర్త కావాలి. క్రియను ధరించగలిగిన వాడెవరు? కర్త. క్రియ ఉన్నది అంటే దానికి ఒక కర్త గావాలి. ఏ క్రియకు దానికి తగిన కర్త ఒకడు గావాలి. ఈ పలాని క్రియ ఉన్నది అంటే ఆ క్రియకు సంబంధించినంత వరకు తగిన ఒక కర్త కావాలి. ఆ కర్త దాన్ని భరించగలిగి ఉండాలి ఆ కర్మను, ఆ క్రియను. ఇప్పుడు ఎప్పుడైతే ఆ కర్మ, ఆ క్రియ జరగవలసిన కాలమొచ్చిందో, దాన్ని ధరించే ఒక భర్త కావాలి కాబట్టి, శాంతి ఉండదింకా. ఆ తత్వంలో, ఆ ఈశ్వరంలో క్షోభ. అందులో ఆ ఏ శక్తి ఉన్నదో, ఆ శక్తికి క్షోభ కలుగుతుంది. శాంతి నశిస్తేనే సృష్టి మొదలవుతుంది. ఎప్పుడైతే అంత శాంతి ఉన్నదో, అన్నీ ఉపసంహారమై, ఉపశమించి ఉన్నప్పుడు సృష్టి ఉండదు. మొత్తం లయమై ఉంటుంది. ఇప్పుడు శాంతి నశించింది కాబట్టే సృష్టి మొదలవ్వడానికి బయలుదేరుతూ ఉన్నది. అయితే ఈ కర్త కావాలి గదా! మరి మనకు, మన క్రియకు ఒక కర్త కావాలి. కర్మకు ఒక కర్త కావాలి. ఆ కర్త మళ్ళీ దానికి సమానమైన దానికి తగిన కర్త కావాలి. కాబట్టి ఒక కర్త ఎక్కడి నుంచొస్తాడు చేసేవాడు? వృక్షపుత్రుడు. వృక్షము అంటే ఏదైతే నక్షత్రం ఉన్నదో, క్షతం కానిది జ్ఞానం ఉన్నదో, ఆ జ్ఞాన స్వరూపం నుంచే రావాలి. దాని దగ్గర నుంచే, ఆ జ్ఞానం నుంచే జారి క్షయమై ఒక కర్త బయలుదేరుతాడు. అజ్ఞానంలోకి జారిన వాడే నేను కర్త అన్న కర్తృత్వ భావంతో, కర్మాధికారంతో బయలుదేరుతాడు. అటువంటి వాడు ఒకడు ఉంటేనే మరి కర్మ కలిగేది, జరిగేది. అటువంటి వాడెవడుంటాడు? కురుణాం వృషభః. కురు కర్మలు చేసే వాళ్ళలో ముందుండాలి వాడు. కర్మలు చేసే ఉద్దేశం లేదంటే వాడు శాంతుడై ఉన్నాడంటే కర్మలాగిపోతాయి. ఇంక జన్మలాగిపోతాయి. ఇంకేముండవు. సృష్టి ఉండదు. వీడికి కురు కర్మలు చేస్తూ తిరగవలసిన ఒక లక్షణం ఉండాలి. వాడికి ఆ బలం ఉండాలి. దేహం బలం ఉండాలి. చెయ్యాలి అన్న కాంక్ష బలంగా ఉండాలి. వాడేం జేస్తాడో అట్లాంటప్పుడు కర్మలు చేస్తూ తిరుగుతాడు. వాడికి ముఖ్యంగా వీటితో పాటు ఎంతో కొంత జ్ఞానం ఉండాలి. వాడు వృక్షపుత్రుడవ్వాలి. కర్మ చేసే ఉద్దేశం మహాబలంగా ఉండాలి. వీటితో పాటు వాడికి సంవరణం ఉండాలి. ఆవరణ సమ్యక్‌గా బాగా జ్ఞానాన్ని ఆ ఆవరణ కంప్లీట్‌గా కప్పేసి ఉంచాలి. ఆత్మజ్ఞానం పైన పూర్తిగా ఆచ్ఛాదనం ఉంటే, అజ్ఞానం ఆవరించి ఉంటే, ఇంక అప్పుడు గదా వాడు కర్మలు చేసేది. జ్ఞానం ఉన్నవాడెవడు కర్మలు చెయ్యరింక. ఆత్మజ్ఞానం కలిగిన వాడు కర్మలు చెయ్యడింక, చేయలేడు. అయితే జ్ఞానం లేని వాడే కర్మలు చేస్తూ ఉంటాడు. వాడు తప్పనిసరిగా కర్త, వాడు సంవరణుడై ఉంటాడు. కర్త ఎప్పుడు సంవరణంలోనే ఉంటాడు వాడు. కురు కౌరవ వంశంలో ఉంటాడు వాడు. వాడేం చేస్తాడు? సూర్యం ఆరాధయామాస. సూర్యారాధన చేస్తాడు. సూర్యం అంటే ఏదైతే ప్రసవిస్తూ ఉంటుందో, ఏదైనా ఉత్పత్తి జరగాలంటే, ఏదైనా సృష్టించాలంటే వాడు ఆ స్థితిలో ఉండాలి. ఇంక వాడు ఆ రకంగా తపించి, తపించి, తపించి ఏదో సాధించాలని ఇంక నియమాలన్నీ, ఉపాసనలన్నీ, ఉపవాసాలన్నీ చేస్తూ ఉంటాడు. అయితే వాడు ఇనీషియల్‌గా పాపము. వాడు అహంకర్త భావంతో ఉన్నవాడు, అహంకారంతో ఉన్నవాడు అయితే అయ్యాడు. అజ్ఞానంలోకి జారితే జారాడు. ఇనీషియల్‌గా అనహంవాది వాడు. ఇనీషియల్‌గా అహం అని వాడు అనేవాడు గాదు. శుచిగా ఉండేవాడు. భక్తితోటే వాడు విభక్తం కాలేదింకా. అంశుమంతుణ్ణి ఉదయిస్తున్న అంశుమంతుణ్ణి పూజిస్తున్నాడు. అది వాడి ప్రాబ్లమ్. అంతవరకు వాడు భక్తంగానే ఉన్నాడు. కలిసే ఉన్నాడు. ఆత్మకి వీడిపడి లేడు. కానీ ఎప్పుడైతే వాడు ఉదయిస్తున్న అంశుమంతుణ్ణి అంటే కిరణాలతో ఉన్నవాడిని అంటే భేద బుద్ధిని వాడు పూజించడం మొదలుపెట్టాడో ఇంక వాడు జారడం మొదలవుతుంది. ఆ ఈశ్వరుడే జారడం మొదలుపెడతాడు. కృతజ్ఞత, ధర్మజ్ఞత అవన్నీ ఉంటాయి పాపం. కానీ సంవరణం ఉంటుంది. ఆవరణం ఉంటుంది. అటువంటి వాడికి
ఎవరికి? కర్తకు. ఈ కర్మను, క్రియాశక్తినిచ్చి కలిపితే ఇంక దాంతో సృష్టి మొదలవుతుందని మన సవిత ఏదైతే ప్రసవించాలని కోరుకున్నదున్నదో ఆ తత్వం అనుకుంటూ ఉన్నది. ఇప్పుడు అక్కడ అసలు టెక్నికలీ వాడు ఆకాశంలో, దివిలో దివ్యంగా ప్రకాశిస్తున్న స్థితిలో ఉంటాడు. మొత్తాన్ని ఇంక దేన్నని ఇక్కడేమి రాయలేదు. మొత్తాన్ని తన కాంతులతో ప్రకాశింపచేస్తూ ఉన్న ఆత్మతత్వం, పరాత్మతత్వం కాస్త ఈ సంవరణం వల్ల ఇప్పుడేమైందంటే అజ్ఞానం చేత కప్పబడి ఉండడం చేత భూమిలో మాత్రము ఇంత మాత్రంగానే కుంచించుకుని ప్రకాశిస్తూ ఉన్నది. ఇంతే అని తక్కువ అవరంగా అది మారిపోయింది. తక్కువైపోయింది. తగ్గిపోయింది జ్ఞానము, ప్రకాశము. ఆ రకంగా ఉన్న ఆ తత్వమేమున్నదో, ఎవరైతే బ్రహ్మవేత్తలున్నారో, పరబ్రహ్మాన్ని ఆరాధిస్తున్న వాళ్ళు, పరబ్రహ్మాన్ని పూజిస్తున్న వాళ్ళు, ఆ ఉదయిస్తున్న ఆదిత్యుడిని, ఆదిత్యుడు అంటే దితము, భేదము లేదు అని అర్థము. అఖండమైన తత్వాన్ని బ్రాహ్మలు ఎట్లా బ్రహ్మ మార్గంలో ఉన్నవాళ్ళు, బ్రాహ్మలంటే మళ్ళీ ఈడ కులాలు, గోత్రాలు, వర్ణాలు అవన్నీ క్యాస్ట్‌లన్నీ మొదలుపెట్టొద్దు. బ్రహ్మ మార్గంలో ఉన్నవాళ్ళు బ్రాహ్మలు. బ్రహ్మ మార్గంలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఆదిత్యాన్ని అంటే అఖండ తత్వాన్ని, అద్వైతాన్ని ఆరాధిస్తారో, అదే కావాలని కోరుకుంటారో, అదే విధంగా ఎవరైతే బ్రహ్మం కాకుండా వేరేవి తక్కువ రకాలున్నాయో, ప్రాపంచికమైనదేదున్నదో, ఆ ప్రాపంచికమైన క్షాత్రాన్ని, రజోతమో గుణాల్ని పెట్టుకుని ఉన్నవాళ్ళు, ఈ సంవరణాన్ని, ఆవరణని పూజ చేస్తూ ఉంటారు. పూజిస్తూ ఉంటారు. అదే కావాలని కోరుకుంటారు. అహంకారాన్ని, బ్రహ్మతత్వం తెలిసిన వాళ్ళు అహం బ్రహ్మాస్మి అని అహం దాన్ని ఆరాధిస్తుంటే, అది తెలియని వాళ్ళు ఈ ఆవరణను అంటే అహంకారాన్ని ఆరాధిస్తూ ఉంటారు. ఈ అహంకారమే నేననుకుంటుంటారు మిగిలిన వాళ్ళందరూ. అయితే ఆ భేద బుద్ధి ఎట్లా ఉంటుంది అంటే, నా వాళ్ళు, పరవాళ్ళు, నా సుహృతులు, నా శత్రువులు. నా వాళ్ళ పట్ల చల్లగా ఉంటాను. శత్రువుల పట్ల తీవ్రంగా ఉంటాను అని తన పర భేదాలతో, తారతమ్యాలతో, భేద బుద్ధితో ఉంటాడింక వాడు ఆ అహంకర్త. ఈ రకంగా ఉన్నవాడికి తపతినిచ్చి పెళ్లి చేయాలని ఆ దాత కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకు అంటే, ఆ కర్మకు ఒక కర్త కావాలి. ఆ సమయంలో ఏం జరిగిందంటే, వేట కోసము, వేటాడడం కోసము అంటే మృగతృష్ణల వెంటబడి ఏదో కావాలి, కర్మ కావాలి అంటే మరి ఏదో కోరిక ఉంటేనే గదా! ఇప్పుడు వీడు కర్మ మొదలుబెట్టేది. అక్కడ తపతి రెడీగా ఉన్నా గూడా, వీడికి ఆ కోరిక లేకపోతే కర్మ చెయ్యడు వాడు. ఎంత కర్త అయినా సరే వాడు. కాబట్టి వాడు కర్తగా పరిణామం చెందాలి అంటే, వాడికి ఆవరణ ఉన్నది పాపము. అజ్ఞానం ఉన్నది. అజ్ఞానంలో ఉన్నవాడు కర్మలు చేయడం మొదలుపెట్టాలి అంటే, వాడిలో ఆ కోరిక బయలుదేరాలి. అందుకని మృగతృష్ణ ఏవో ఎండమావుల వెంటబడి పరిగెత్తడం మొదలవుతుంది వాళ్ళలో. ఆ రకంగా చరిస్తూ ఉంటాడు. ఇంక తిరుగుడు మొదలుపెడతాడు వాడు. ఇంక దాంతో ఏమవుతుందంటే, వాడిలో ఆ హయము ఏదైతే ప్రయాణం చేస్తూ ఉంటుందో, జ్ఞానము ప్రసరిస్తూ ఉన్నదో, అది కాస్త ఈ ఆకలి, దప్పిక, శ్రమ మొదలైన ద్వంద్వాలలో పడి, ఇటువంటి ఆకలి, దప్పికలు మొదలైన ఏవేవి దేహేంద్రియాలకున్న లక్షణాలున్నాయో, వాటన్నిటిలో పడి అది మమార అది మృతత్వాన్ని పొందుతుంది. అంటే మనవాడేమయ్యాడు, ఆత్మతత్వం కాస్త, అమృతత్వం కాస్త మృతత్వం అయిపోయింది. వాడు మర్త్యుడైపోయాడు. మరణించే స్వభావంతో ఉన్నవాడైపోయాడు ఈలోగా. ఇంక అప్పుడు వాడదే విధంగా తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఇదిగో పని పడ్డది వాడికి. అడ్డం పడ్డది. దాంతో ఇంక కన్నార్పకుండా దాన్నే చూస్తున్నాడు. ఇక్కడ ముఖ్యమైన విషయము సహ ఏకః ఏకామాసాద్య అన్న చోట ఆగిపోయాను నేను. మిగిలినవన్నీ ఇంతవరకు నేను 23 వరకు సగము ఇవి చూసుకుంటూ చాలా భాగము నాకు జనరల్‌గా అర్థాలు, వ్యుత్పత్తులు తెలుసు గాబట్టి, ఇంక వాటితోటి సొంతంగా డీకోడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. పెద్ద విషయం గాదు. చాలా సింపుల్ మ్యాటర్. అయితే ఇక్కడి దాకా వచ్చేసరికి, ఈ పద్యం దాకా వచ్చేసరికి సహ ఏకః ఏకమాసాద్య అనగానే ఇంక ఆగిపోయింది నా కన్ను. ఆయనొక్కడున్నాడు. ఇంకొక ఆమెని చేరాడు అనుంది. అమ్మో! అనుకున్నాను. ఇదెక్కడుందంటే, మనం ఇంతకుముందు
మన బ్రహ్మసూత్రాల కోసం ఏదో పలానా సూత్రం చదువుతున్నప్పుడు, ఈ బృహదారణ్యకోపనిషత్తుని కొంచెం చూసుకుంటూ వెళ్ళాం. అది గుర్తొచ్చింది నాకు. అసలు ఆత్మ ఏవ ఇదమగ్రే ఆసీత్. అసలన్నింటికన్నా ముందు ఉన్నది ఆత్మ ఒక్కటే సహ. అదొక్కటే పాపము ఏకహ. అయితే అదేమైందంటే కొన్ని జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ఈ మంత్రాలన్నీ నేను చెప్పట్లేదు. కానీ ఏం జరిగిందంటే, నేనొక్కడినే ఉన్నాను. ఏం ఆడుకోవడానికి లేదు అని అనుకున్నాడు. ఆడుకోవాలన్న కోరిక కలిగింది. మృగయామని అక్కడ చెప్తున్నదేదున్నదో, ఆట కావాలి. రమించడం కావాలి. కాబట్టి నేనొక్కడున్నాను, రెండవుతాననుకుని వాడేం చేశాడంటే, ఆ ఆత్మ ఒక స్త్రీ, ఒక పురుషుడు ఇద్దరు కౌగిలించుకుంటే ఎంత పరిమాణంలో ఉంటారో అంతగా తనను తాను పెంచుకుని మధ్యలోకి 2గా విడిపోయాడు. ఇంకా అది పతి, పత్ని అయ్యింది. అప్పుడేం జరిగిందంటే, ఆమెను చేరబోయాడు. ఆమేం చేసిందంటే, ఆయన్ని చూసింది. ఆయన సహా ఆమెను ఈక్షాన్ చక్రే చూస్తూ ఉన్నాడు. ఈలోగా ఆమె తిరహాసానీతి ఆమె తిరోధానమైపోయింది. అంతర్ధానమైపోయింది. హంత అనుకుందామె అంతర్ధానమైపోయింది. ఇక్కడ మన వ్యాసుల వారు ఆమె ఏదో మనం కిందికొచ్చినాక చెప్తారు గదా! ఆమె ఏదో మెరుపు తీగలాగా మాయమైపోయింది. అక్కడే అంతర్ధానమైందని. ఇంకా అయిన తర్వాత ఆమె గోవవుతే ఆయన వృషభమయ్యాడు. ఆ రకంగా కలిసాడు. అప్పుడు గోవులన్నీ జన్మించాయి. ఆమె ఆడ గుర్రమైతే ఆయన మగ గుర్రమయ్యాడు. ఇంక తర్వాత గుర్రాలన్నీ వచ్చాయి. ఆమె ఆడ గార్ధబమవుతే ఆయన మగ గార్ధబమయ్యాడు. ఆమె మేకైతే ఆయన మగ మేకయ్యాడు. ఆయన ఏదో ఇంకా అట్లా ఆమె రూపం మారుస్తూ ఉంటాయి. ఫలాని రూపమని లేదు. ఫలాని రూపమని దానికి రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. అది ఏ రూపం మారుస్తుంటే ఈయన ఆ రూపంగా మారుతూ ఉన్నాడు. ఇంకా ఆ రకంగా మొత్తం ప్రపంచమంతా సృష్టించబడ్డది అని ఇక్కడ ఏ మంత్రాలున్నాయో, దాన్నే ఇక్కడ మన వ్యాసుల వారేం చెప్తున్నారు, సహ ఏకః ఆయన ఒకడున్నాడు. ఏకం ఏకం ఏవ ఇదమగ్రే ఆసీత్. ఇంకొక ఏకాం ఆసాద్య ఇంకొక ఆమెను తయారు చేసుకున్నాడు. ఆమెను చేరాడు. ఇంకా ఆమెనే చూస్తూ ఉన్నాడు. ఎంతవరకొచ్చామో, ఆ రకంగా సహా ఆమెనే చూస్తూ ఉన్నాడు. అప్పుడేం జరిగింది? ఆహా! ఎంత అందంగా ఉంది ఏమి అని ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఆమె ఎక్కడ నిలబడింది? గిరి ఏదైతే భూమిని బ్రద్దలు చేసుకొని పైకొస్తుందో అని దానికర్థం. పైగా ఇరములు అంటే వాక్కులని అర్థం. కాబట్టి శబ్ద ప్రపంచం జగత్తంతా. అక్కడ ఉన్నదామె. అక్కడ సూక్ష్మ స్థితిలో ఉన్నది. ఆమె ఎట్లా ఉంది? అసిత లోచన. సితము అంటే ఏదైతే బంధిస్తుందో అని అర్థము. అసితము అంటే బంధం లేదు. ఇంకా ఎక్కడైనా ఏ రూపమైనా ధరించొచ్చు. ఆ రకంగా ఉన్నది. ఇప్పుడు మొత్తం హిరణ్మయమైన ఏదో హిరణ్మయమైన అండం అని గూడా మళ్ళీ ఇంకొక చోట ఉన్నది. ఇవన్నీ కలుపుకుంటూ మీరే చూసుకుంటూ ఉండండి. ఇంకా అక్కడ మనవాడు ఇంకా తగ్గిపోయాడు. ఇంకా తగ్గిపోయాడు. ఇంకా అవమానం తనను తాను అవమానం అంటే ఇంకా తగ్గించుకున్నాడు. ఆత్మన్యూనత భావం ఎక్కువైంది. ఇప్పుడు నేను ఇంకా చాలా తక్కువ వాడిని. నాకన్నా ఇవన్నీ చాలా గొప్పవి అని మొదలయ్యాయి. ఇంక ఎవరు ఈ రూపము అని ఆలోచించుకుంటూ, ఆలోచించుకుంటూ ఆ గుణాలన్న పాశాలతో బద్ధుడైపోయాడు. తన నుంచి వచ్చిన ఇవన్నీ చూసి తనే మోహించి, తనే వాటికి బద్ధుడై, కట్టుబడి ఇంక కదల్లేకుండా ఆ దేహంలో బయటబడలేక ఇరుక్కొని పోయాడు. ఆ రకంగా మొత్తమే మనసు, కన్ను, చూపు అన్నీ మొత్తం బద్ధుడై, బంధింపబడి ఆ బంధాలతో ఇంకా ఆ దేశం నుంచి, ఆ దేహం నుంచి బయటబడలేక ఇంక బోధ, జ్ఞానము గూడా పోగొట్టుకుని, అజ్ఞానంలో, చీకట్లో, బంధాలతో ఆ దేహంలో ఇంత మాత్రమే నేను అన్న స్థితిలో వాడు బందీ అయిపోయాడు. తనను తాను బంధించుకున్నాడు. ఇంకా తర్వాత ఆహా! ఎంత అందమో అనుకుంటే ఇంక వాటి వెంటబడి అవే చూసుకుంటూ అదే ఆవరణతో అట్లానే ఉంటూ ఇంక కామ మార్గణ పీడితం. ఇంక కామము ఎక్కువైతేనే కర్మలు మొదలవుతాయి. తీవ్రమైన మనసు మధింపబడుతూ ఉంటే రకరకాలుగా అది కావాలి, ఇది కావాలని ఇంకా కర్మను చేరుతాడు. క్రియాశక్తి. ఎవరు నువ్వు అని అడుగుతున్నాడులే గాని రంభోరు అనుందక్కడ. రంభము అంటే ఆరంభము, ప్రారంభం అని అర్థము. కర్మలింకా ప్రారంభమయ్యే కాలమొచ్చిందింక. అప్పటికి కర్త వచ్చాడు గదా!
కాలం ఆల్రెడీ ఉన్నది. కర్త లేక ఆగాల్సొచ్చింది. ఇప్పుడు కర్త గూడా బయలుదేరాడు కదా! ప్రారంభమవుతూ ఉన్నాయి ఇప్పుడక్కడ. ప్రారబ్ధ కర్మలు అని పిలుస్తాము. కర్మలు ఇప్పుడు ప్రారంభమవ్వబోతున్నాయని. ఊరువులు అంటే ఏదైతే వ్యాపిస్తుందో అని అర్థము. ఇంకా కర్మలు వ్యాపించడము, జన్మగా పరిణామం చెంది ప్రారబ్ధము మొదలవుతూ ఉన్నది ఇక్కడ అని చూపిస్తున్నారు రంభోరు అని. అంతకుముందు ఏకా ఉన్నది. ఇప్పుడు అనేకంగా తయారవ్వడానికి మొదలవుతూ ఉన్నది. దానికొక రూపమన్నది ఏమీ లేదు. అది ఏ రూపమైనా తీసుకోగలదు. అది మత్త కాసిని మత్తెక్కించే ప్రకాశమది. ఆత్మ ప్రకాశము మత్తు కలిగించదు. మత్తులో నుంచి బయటబడేస్తుంది. అయితే ప్రపంచం లాగా కనిపిస్తున్నది ఇదంతా మహామాయ. ఆ మాయ మత్తు కలిగించే ప్రకాశము. ప్రపంచంలాగా, జగత్తులాగా మెరుస్తూ రకరకాల ఆభరణాలతోటి, విపరీతమైన కళలతోటి, తేజస్సుతోటి కనిపిస్తున్నదంతా మత్తెక్కించే మత్తులో ఉంచే ప్రకాశము. అందులోకి వెళ్ళిపోయాడాయన. ఇప్పుడు పూర్తిగానే. ఇంకా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఆమె అంతర్ధానమైపోయింది అని ఎందుకున్నది అంటే, బృహదారణ్యకంలో మంత్రం అట్లా ఉన్నది గాబట్టి, మన వ్యాసుల వారు దానికి చాలా దగ్గరగా ఈ కథని నడిపిస్తూ, అందుకని హంతాని తిరో అసానీతి అని రాశారు. ఆ విధంగా ఆమె అంతర్ధానమైపోయింది. ఆ తర్వాత ఆయన నిశ్చేష్టుడయ్యాడు. ఇంకేం జరిగింది అని మన వ్యాసుల వారు చెప్తూ ఉంటారు. ఆయన వేదానికి చాలా దగ్గరగా చెప్తూ వచ్చారు. మన భారతాన్ని, భాగవతాన్ని రెండింటిని. మనము దాన్ని మనకు తెలిసినంత దగ్గరగా అదే విధంగా అర్థం చేసుకుంటూ వెళ్దాము. నా దృష్టికి ఎంత దర్శనమిస్తూ ఉన్నదో, నా చూపుకెంత తెలుస్తూ ఉన్నదో, అదంతా అదే విధంగా నేను మీకు చూపిస్తూ వెళ్తాను. కానీ నాతో పాటే ప్రయాణం చేస్తున్న మీకు కూడా ఇవన్నీ తెలుస్తూనే ఉంటాయి. నేనెట్లా చూస్తున్నాను అని నా చూపు చూపిస్తున్నాను. నేను ఏ విధంగా అక్కడున్న పద్యాలను, కథలను, పదాలను ఏ విధంగా నేను మనకున్న శాస్త్రాలతో అన్వయం చేసుకుంటున్నానని నా చూపు చూపిస్తున్నాను. పనికొస్తే వాడుకోండి. తర్వాత ఏం జరిగింది అన్నది వచ్చే వారం మళ్ళీ 161 అధ్యాయం నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.